మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. తీసుకో. తాగు. అయ్యా ఆగు. ఏమైంది? ఏమైనా మిస్టేక్ చేసినానా? పాలు నువ్వు సగం తాగి నాకు సగం ఇయ్యాలి. అవునా? మరి ఇప్పుడు ఎట్లా? అంటే దీని గురించి నీకేం తెలియదా? నువ్వు సినిమాలు గిట్ల ఏం చూడవా? చాలా తక్కువ. ఇవాళ మంచి ముహూర్తం అంట. మళ్ళా 3 నెలల వరకు మంచి ముహూర్తం లేదంట. నన్ను చిన్నప్పటి సంది బయటికి పంపించేటోళ్ళు కాదు, ఫ్రెండ్స్తో కూడా తిరగనీయలే. అసలు ఈ పెండ్లి వద్దే వద్దన్నాను, అయినా చేసిర్రు. అట్లనా? పోంతి. నీకు కూడా ఏం తెలియదా? ఇవన్నీ నీకు ముందు ఎరకన్నా? నేను సినిమాలు బాగా చూస్తా. వద్దు, భయం అవుతుంది. వద్దు, భయం అవుతుంది. బరువు అవుతుంది. వద్దు వద్దు.
ఏమైంది? అట్లా పడినావు? అట్లా పడినవేంది? నేనేమైనా తప్పు చేసినానా? ఏమైంది? ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి లేవు. ఏమైంది? అమ్మా అమ్మా నాయనా ఏమైంది? ఏమైంది? అంటే నువ్వు దయ్యమా? అవునరా వాళ్ళ బలవంతంగా చేశారు. ఏమీ తెలియకుండా అమ్మ అయ్య చెప్పిండ్రని నన్ను పెండ్లి చేసుకొని చంపేస్తావా? నేనేం చేయలే. సారీ 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 చెప్తే మళ్ళీ బతుకుతానా? సారీ ఏ పిల్లనైనా చూసినా పెళ్లి చేసుకున్నా చంపేస్తా 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 చంపేస్తా. అంటే గిదంత కలనా? పొద్దుగా లేచే కళ నిజమైతే అంటారు. అంటే నేను జిందగీలో పెళ్లి చేసుకోవద్దు. చేసుకోను చేసుకోను. This is what I want. కొబ్బరికాయ అమ్మా అక్కడ పదండి చూపిస్తాను. ఇదిగో ఇక్కడ లేత చేతులు కందిపోతాయి కదా. నీలాగే చాలా లేతగా ఉన్నాయి. ఏంటి లేత కొబ్బరికాయ అని చెప్తున్నానమ్మా. తీసుకోమ్మా. పదనమ్మా పదమ్మా నువ్వు కూడా. తినండమ్మా తినండి. ఇంట్లో సంబంధాలు అవి చూస్తున్నారా అమ్మా? ఈ మధ్య చూశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి నీ సంగతి ఏమిటమ్మా? ఇంకా చూస్తున్నారండి, సెట్ అవ్వలేదు. ఏ మాత్రం సంపాదించేవాడిని చేసుకుందాం అనుకున్నావు? అంటే నాకు 50-60 వేలు వస్తుంది అనుకో, అది వేరే విషయం. ఈ సాఫ్ట్వేర్ లో ఏముంది, 30-40 వేలకు మించి రావట్లేదు. ఏమంటావు? మూర్తి సీజన్ వచ్చిందనుకో 80 వేలకు పైన సంపాదిస్తూ ఉంటాను. కృష్ణమూర్తి! అమ్మో నాన్నగారు, నా గురించి కొంచెం ఆలోచించండి. పిలిచారా నాన్నగారు? ఏమిట్రా పనులు? అంటే వాళ్ళు పెళ్లి ముహూర్తాలని చెప్పేదా? ఎలాంటి వాడిని కన్నావే నువ్వు? అయ్యో రామా, నన్నంటారేంటండి? పెళ్లిడొచ్చిన కొడుకు ఇంకా పెళ్లి చేయలేకపోవడం మన అసమర్థత, దానికి వాడినంటారేంటి? అంటే పొరపాటు నాదే అంటున్నావన్నమాట. తల్లిదండ్రులుగా మన బాధ్యత అంటున్నాను. ఇప్పటి వరకు ఎన్నో సంబంధాలు చూశారు, అయినా ఒక్కటి కూడా ఒప్పించలేకపోయాం కదా. మరి పొరపాటు నాదంటారేమిటి? మీరేగా అన్నారు, బ్రాహ్మణుడిగా పుట్టడం ఆ భగవంతుడు మనకిచ్చిన వరము, పౌరోహిత్యాన్ని మించింది లేదు అని నన్ను పురోహితుడిని చేశారు. ఇప్పుడు ఏమైంది మన పౌరోహిత్యం యొక్క గొప్పతనం? కనీసం పెళ్లికి కూడా నోచుకోలేకపోతున్నాను. నేను కూడా మనిషినే నాన్నగారు. అవునరా, మా కాలంలో పురోహితులంటే దైవంతో సమానం. బ్రాహ్మణ అమ్మాయిని పురోహితులకు తప్ప వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేవారే కాదు. కానీ ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది. మన అమ్మాయిలకి ఇదేం మాయరోగం ఇచ్చిందో. ఏసీలో కూర్చొని చేసే ఉద్యోగాల్లో ఏం సంతోషం ఉంటుందో ఏంటో. నీలాంటి పురోహితుడిని పెళ్లి చేసుకుంటే ఎంచక్కా దేవుడి ధ్యానంలో సంతోషంగా జీవితాన్ని గడిపేయొచ్చు. ఇకనైనా ఈ బ్రాహ్మణుల అమ్మాయిల్ని మేల్కొలుపు స్వామి. ఆయనకి కొత్తగా చెప్పేదేముంది, రోజు చూస్తూనే ఉన్నారుగా మన బాధలు. అవునరా, నీకు చెప్పడం మర్చిపోయాను. నీకు పెళ్ళవ్వాలని నాన్నగారు తీర్థయాత్రలకు వెళ్దామన్నారు. రేపే ప్రయాణం. ఇల్లు జాగ్రత్తగా చూసుకో నాన్న. ఇంతకాలానికి నాకు స్వతంత్రం దొరకబోతుందన్నమాట.
ఆ రణధీర్ గారు ఎక్కడ ఉన్నాడు? శ్వాస నీవుగా నీదే శ్వాస నేనుగా మలివల పైన నిలిచే ప్రేమ ఓ వెండి వెన్నెల ఓ స్వర్ణ కోవెల ప్రతి జన్మకైనా సొంతం కాదా నాలోనా చెలరేగే ఓ విరహాగ్నివే నీవెలే జ్వాలాగ్నినే నాలోనా కురిసేనే జల్వై స్వాతి చినుకల్లే నాలోనా మెరిసేనే ప్రేమై ఇంగిదారల్లే నాలోన ప్రతి అణువే నీవు నీవేలే నీలోన రగిలే ఆరసికత నేనేలే జతగా నీవుంటే చాలు నీంత నీ ఊపిరిగా ఎవరెస్ట్ అయినా ఎక్కేయలేనా నీతో అడుగేయగా నాలోనా చెలరేగే ఆ విరహాగ్నివే నీవెలే జ్వాలాగ్నినే ఎదలోన ప్రతి చప్పుడు నీదే నీ వల్లే గుడిలోన ప్రతి దీపపు వెలుగు నీవేలే ఓర్కమే తెలియని విజయం మన ప్రేమ నిన్ను కలిసే ఆ క్షణాన కాలమా గాలిలే నాలోనా చెలరేగే ఆ విరహాగ్నివే నీవెలే జ్వాలాగ్నినే నాలోనా కురిసేనే జల్వై స్వాతి చినుకల్లే నాలోనా మెరిసేనే ప్రేమై నింగితారల్లే పాయింట్కు డైరెక్ట్గా వద్దాం. నువ్వు గెలువు అని తెలిసినా ఈ ఎలక్షన్లో పోటీ చేయడం నీకు అవసరమా బలరాం? దానివల్ల బాలరాజానికి కలిసి వస్తుంది, నాకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. మా ఏరియాలతో మాట్లాడుతుంది సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు ఆ విషయం తెలుసు బలరాం, అందుకే దానికో మంచి పరిష్కారం ఆలోచించిన. నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను. అప్పుడు దీనికి ఎవ్వడు ఏమీ చెప్పడు, మీ ఏరియా వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఏమంటావు లక్ష్మి? ఆ అమ్మాయి చూడనీకి చక్కగా ఉంటది. మొన్న దావత్లో చూసిన ఆ అమ్మాయి చదువు కూడా మంచిగా చదివిందంట. మీరేమంటారు? ఇంకేమంటాం సార్, మా ఏరియానంతా తీసుకొచ్చి మీ పాదాలు దాన్ని పెడతాం.
అల్లుడు. అల్లుడా? ఏందమ్మా? ఆయన బిడ్డతోనే నీ పెండ్లి గురించి మీ నాయన మాట్లాడుతున్నాడు రా. పెండ్లా? ఏందమ్మా ఈ టైంలో పెండ్లేందమ్మా? దయా సడన్ గా పెళ్ళి అనేసరికి కొంచెం పరిశాన్ అన్నట్టుండు అని నేను సెట్ చేస్తా కదా, మీరు ఖుషిగా పోయి పెళ్లి పనులు చేసుకోండి. మంచిది. ఏమైందన్నా, ఎందుకు అట్లున్నావు? ఇంకెట్లుండమంటావు? ఓ, మీ నాయన పెండ్లి గురించి మాట్లాడుతున్నాడనా? లేకపోతే ఏందమ్మా, అసలు నాకు ఒక మాట నా చెప్పిర్రా. అరే అంతా మీ ఇష్టమేనా? అది కాదురా, నా ఇష్టంతో నేను పని లేదా? అయినా ఇప్పుడే నాకు పెండ్లేంది. ఇంకా నువ్వు చిన్నపిల్లగాడిని అనుకుంటున్నావా? నేను చెప్పేది తినమ్మా, అసలు నాకు ఈ పెండ్లొద్దు గిన్నెలొద్దు. చూడు బేటా, ఈ కాందానికి నువ్వు ఒక్కనివే వారసునివి. నీకా పెండ్లీడు వచ్చింది, నువ్వు పెండ్లి చేసుకొని 2 పిల్లల్ని అంటే వాళ్ళతో ఆడుకోవాలనుందిరా. నీకు ఎట్లా చెప్పాలో నాకు సమస్య అయితే లేదు. నా ప్రాబ్లం వేరమ్మా. నాకు పెండ్లు అంటే సచ్చినంత భయం. పెండ్లి చేసుకుని జీవితాంతం సచ్చుకుంటా బతుకమంటావా? అరే నాతో కాదమ్మా, డాడీతో ఏదో ఒకటి చెప్పి ఈ పెండ్లు ఆపించమ్మా. ప్లీజ్ అమ్మా, నీకు పుణ్యం ఉంటదే, ప్లీజే. హలో కృష్ణమూర్తి. అంకుల్ చెప్పండి. నీ ఫ్రెండ్ ఉండు కదమ్మా, సినిమాలలో ట్రై చేస్తుంటాడు చూడు, వాడు రణధీర్ అంకుల్. వాడే. వాడిని తీసుకొని రేపు మా ఇంటికి రామ్మా. వచ్చేస్తాను అంకుల్, తీసుకొచ్చేస్తాను. ఓకే అమ్మా. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటో రేపు పుట్టినరోజు పెట్టుకుని నీకేమి కొనివ్వకపోగా నీ ఉంగరమే అమ్మాల్సి వచ్చింది. నన్ను చూస్తే కోపం రావట్లేదా నీకు? కోపం కాదు, చచ్చేంత ప్రేమ కలుగుతుంది. ఈ కష్టాలు రాబోయే సుఖాలకు తొలిమెట్లు. అప్పు సూక్తులు బాగానే నేర్చుకున్నావే. ఉంటుంది నీతోగా మరి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బంగారు. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయి. నేను ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయడు. ఎక్కడున్నావురా? బయట ఉన్నానురా, చెప్పు. ఏమీ లేదురా, మన దయాగాడి నాన్న రామానంద్ గారు రేపు ఉదయం ఆయన ఒకసారి కలవమన్నారు. ఎందుకు? ఏమో నాకేం తెలుసు, వెళ్తేగా తెలిసేది. వస్తాలే. సరేరా, బాయ్. రామానంద్ అంకుల్ నన్నెందుకు రమ్మంటారు? ఏమో, వెళ్తే తెలుస్తుంది కదా. నీ సినిమా ఎప్పుడురా? స్క్రిప్ట్ ఇచ్చాను రా, కాల్ కోసం వెయిటింగ్. ఏం వెయిటింగో ఏమిటో, నీ హీరోయిన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను రా బాబు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చిన్న టైగర్ దయ్యా అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక్కడ మాత్రం ఇలాగా ఇలాగా దండాలు పెడతాడు రా. అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి వీకే పోతాడు. రండి బేటా. నమస్తే అంకుల్. రండి కూర్చోండి. నమస్కారం అంకుల్. ఏం బేటే, బాగున్నారా? బాగున్నా అంకుల్. మీ సినిమా ఛాన్స్లు ఏడు దాకా వచ్చినాయి? ఛాన్సెస్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి అంకుల్. ఇంకా ట్రై చేస్తున్నా. ఆ ఛాన్సులు ఎప్పుడొస్తాయో కానీ డబ్బులకే ఇబ్బంది పడుతున్నాడు. ఇంతకీ దయా ఎక్కడ అంకుల్? బయటికి పోయింది కానీ చిన్నప్పుడు మీతో దోస్తాన్ చేస్తే తిట్టేటోని కదా. చూడు బేటే, అదే నేను చేసిన పెద్ద తప్పేమో. ఆయనకి అస్సలు దునియాదారి తెలియదు. ఏమైంది అంకుల్ ఇప్పుడు? ఇంత పెద్దగైనా పెళ్ళంటే పరిశాన్ చేస్తుండు. ఇన్నేళ్ళు చిన్న పిల్లగాడని వదిలిపెట్టేసిన. మీరన్న వాడిని ఎక్కడికైనా బయటికి తీసుకుపోయి జర పెళ్లి చేసుకునేటట్టు సంజాంచుడు బేటే. మీతోడు ఉంటే జర చక్కగా అవుతాడని నా ఆశ. అయ్యో దాన్నే ఉంది అంకుల్, మీరేం దిగులు పడకండి. వాడిని మాకు వదిలేయండి. నాకు పెళ్లి చెయ్యండి ముర్రో అని వాడి చేత అనిపించేలా చేస్తాం. అవును అంకుల్. మీరు ఏడికి పోతారో, ఎన్ని పైసలు ఖర్చు పెడతారో మీ ఇష్టం. నాకు మాత్రం వాడు శుద్రాంచాలి. ఒక్క నిమిషం. ఇందులో 5 లక్షలు ఉన్నాయి. 2 లక్షలు నీ సొంతానికి వాడుకో. మిగతా 3 లక్షలతోటి మీ ముగ్గురు ఎక్కడికన్నా వెళ్ళి ఖర్చు చేసుకోండి. ఇంకా ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి. అందరిలా వాడు మారాలనేదే నా తపన. ఓకే అంకుల్, మీరు నిశ్చింతగా ఉండండి. మేమిద్దరం వాడిని బయటికి తీసుకెళ్ళి బయట ప్రపంచాన్ని చూపించి తీసుకొస్తాం. వాడిని చూసి మీరు షాక్ అవుతారనుకోండి. ఎస్ సార్. లేడీస్ రింగ్ కావాలి. ప్లీజ్ కమ్ సార్. రే, ఎవరికి రా? లవర్కా? నువ్వు ఉండరా, ఇది ప్యాక్ చేయండి. ఎవర్రా అమ్మాయి? తర్వాత చెప్తాలేరా. థ్యాంక్ యూ సార్. ఆగు. కూల్ కూల్. ఇంత హ్యాపీగా ఉన్నావు? సినిమా ఓకే అయిందా? ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఓకే. ఉంగరం తెచ్చేసావా? ఇప్పుడు కళ్ళు తెరు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారు. డైమండ్ రింగా?
డబ్బులు ఎక్కడివి? అసలు రామానంద్ అంకుల్ ఎందుకు పిలిచారు? 1 మినిట్. హలో సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. రణధీరేనా? అవును సార్. చెప్పమ్మా, ఎక్కడన్నా? ఇంట్లో ఉన్నా సార్. డైరెక్టర్ ఆర్కే ఉన్నాడు కదమ్మా, ఆయనకి నీ కథ నచ్చింది. నిజమా సార్? రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమ్మా. అలాగే సార్, వస్తాను. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ ఆర్కేవి గారికి మన కథ నచ్చిందట. ఇక మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. వావ్, యా, వూ. సార్, రణధీర్ వచ్చాడు సార్. కమ్ కమ్, టేక్ యువర్ సీట్. కూర్చో. రణధీర్, అత్తాడిల్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సార్. అవును, ఇలాంటి స్క్రిప్ట్ నువ్వు ఎలా రాయగలిగావు? అంటే నా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ని, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ని రిఫరెన్స్ తీసుకుని చేశాను సార్. నిజంగా పెళ్ళి అంటే భయపడే అబ్బాయిలు ఉన్నారా? మా ఫ్రెండ్ ఉన్నాడు సార్. మన స్క్రిప్ట్లోని దయానంద్ క్యారెక్టర్ వాడే సార్. దట్స్ క్రేజీ. వాడి ఒరిజినల్ నేమ్ కూడా దయానందే సార్. వీఆర్ డూయింగ్ దిస్ మూవీ. అయితే ఈ స్క్రిప్ట్ రియల్ క్యారెక్టర్ను చూసి చేసావు కాబట్టి అందరినీ రియల్ వాళ్ళని పెడితే బాగుంటుంది. అంటే డైరెక్టర్ క్యారెక్టర్ నేనే చేస్తా, ప్రొడ్యూసర్గా సురేష్ చేస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? చేయవా? యాక్టింగ్ అంటే లేదంటే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి నేను హిందీ సినిమాకి వెళ్ళిపోతాను. సార్, మీరు అంత మాట అనకండి సార్. మీరు ఈ సినిమా చేస్తున్నారని అప్పుడు వాళ్ళంతా ఊరుకున్నారు, లేదా నన్ను చంపేస్తారు సార్. మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. ఈ సినిమా కోసం యాక్టింగే కదా సార్. మీరేం చెప్పినా అది చేస్తాను సార్. ఓకే, దాట్స్ గుడ్. ఓకే సార్. మిగతా వాళ్ళని కూడా ఒప్పిస్తావుగా? కృష్ణమూర్తి క్యారెక్టర్ కృష్ణమూర్తి చేయొచ్చు, ఎందుకంటే వాడికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ సార్. కానీ దయానంద్ క్యారెక్టర్ వాడు చేస్తాడో చేయడో తెలియదు సార్, ఎందుకంటే వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్. అదే రామానంద్ గారు. సనత్ నగర్ లీడర్ రామానంద్ గారా? అవును సార్. పొలిటీషియన్స్ మూవీస్ లోకి వస్తే తొందరగా పైకి రావచ్చు అని చెప్పి ఒప్పించు. అండర్స్టాండ్? ట్రై చేస్తాను సార్. రణధీర్, మరి హీరోయిన్ క్యారెక్టర్ కి ఎవరైనా అనుకున్నావా? ఉంది సార్. ఏంటి, ఈ అమ్మాయి కూడా నీ ఫ్రెండేనా? కాదు సార్, ఏదో ఒక చిన్న సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చూసి అది నచ్చి ఆమె ఫొటోస్ తెప్పించుకుని అవి చూస్తూ ఆమె క్యారెక్టర్ రాశాను సార్. ఓ అంతేనా? ఓ సూపర్, బ్యూటిఫుల్, నైస్ ఐస్. బై ద వే, రణధీర్ తో పాటు ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చి వెంటనే రిహార్సల్ స్టార్ట్ చేయి. అన్నట్టు లొకేషన్ పేరు అత్తారు ఇల్లు అన్నావు కదా, ఆ లొకేషన్ నిజంగానే ఉందా? సార్, అదో ఐలాండ్ ఆంధ్రాలో ఉంది. అల్లుళ్ళకి అత్తారింట్లో దొరికే మర్యాదలన్నీ అక్కడ దొరుకుతాయండి సార్. దాన్ని రిఫరెన్స్ గా తీసుకుని రాశాను సార్. అత్తారిల్లు ఐలాండ్ అంటే ఆ బాలరాజు గారిదేనా? అదే సార్, అక్కడ నిజంగానే ఇలాంటివి జరుగుతాయి. మొన్న మధ్య న్యూస్ లో కూడా చూసాను. అయితే ఇంకే ఆ బాలరాజు గారే నా ఫైనాన్సర్. నేను ఇలా అడిగాను అలా ఇచ్చేస్తారు సార్. మా ఇద్దరికి చాలా మంచి ఉంది సార్. మీరు ఫిక్స్ అయిపోండి అంతే. ఠీకే, నాకు నెక్స్ట్ మంత్ హిందీ మూవీ ఉంది. ఈ లోపు ఇది ఫినిష్ చేయాలి. ఇమీడియట్లీ కాస్టింగ్ ఫైనలైజ్ చేసి రిహార్సల్ స్టార్ట్ చేయి. నువ్వు ప్రొడ్యూసర్ గారితో టచ్ లో ఉండు. ఓకే సార్. ఈ లోపు నేను ముంబై వెళ్ళి 4 days లో వచ్చి జాయిన్ అవుతాను. అలాగే సార్. అన్నట్టు రిహార్సల్ అత్తరు ఇంట్లోనే జరగాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే, కీప్ ఇట్ అప్. ఆ జ్వాలా నెంబర్ చెప్పయ్యా. సార్ జస్ట్ మినిట్ సార్. ఓకే. ఒరే ధీరా, మన ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది ఏమిటి? రే, నాకు సినిమా ఓకే అయిందిరా. మనం అనుకున్న ప్రోగ్రామ్కి నేను రాలేకపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? అంతా ఓకే అనుకుని ఇప్పుడు కాదంటే రామానంద్ అంకుల్ ఫీల్ అవ్వరు? లేదురా, డైరెక్టర్ ఆర్కేవి గారి ప్లాన్ ఇది. వాడిది అసలే లైఫ్ మ్యాటరు. తొందరలో వాడికి పెళ్లి కూడా చేస్తామంటున్నారు. వాడు కూడా రావడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ఎలా రా? నాకు 2 రోజులు టైం ఇవ్వు. వేరెవరినైనా చూసి ఆ పనప్ప చెప్తాను. వేరే ఎవరినో చూసుకునేట్టయితే రామానంద్ అంకుల్కి తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? మనందరం బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదరా. ఇప్పుడు నేనేం చేయలేనురా. నా డ్రీమ్ నిజం కాబోతోంది. దాన్ని నేను ఎలా మిస్ చేసుకోవాలి? బాయ్. रामानंद गाड़ी की पंचस्तावड़ा बालराज का बाल कोई भी उखाड़ नहीं सकता, समझा? అన్నా, సినిమా ప్రొడ్యూసర్ వచ్చినా? జీవితంలో నాకు ఇంత సంతోషం ఎప్పుడు కలగలేదు. నన్ను ఇలాగే ఉండిపోని బంగారు.
ఎవరు ఎవరు కావాలి? ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవట. ఫోన్ 1 minute. ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు. హలో రణధీర్. గుడ్ ఈవినింగ్ సార్. ఫోన్ ఎప్పటి నుంచి చేస్తున్నానో తెలుసా? బయట కారు ఉంది, వెంటనే ఎక్కొచ్చే. ఈ టైంలోనా? ఎక్కడికి సార్? వాళ్ళు ఎక్కడ తీసుకొచ్చి అక్కడికి వచ్చేవా బాబు? నేను ఇప్పుడే వస్తాను. పదండి. ఏంటి సార్ ఇంత సడన్ గా? ఏమైంది ఇక్కడ? మీ ప్రొడ్యూసర్కి పైసలు ఇచ్చేది నేనే. నమస్తే సార్. ఏదో మంచి కథ చెప్పినావంట, రియల్ స్టోరీ అట. అవును సార్. ఎవరిది? అది దయానంద్ అని నా ఫ్రెండ్ సార్, సనత్ నగర్ లీడర్ రామానంద్ గారు అబ్బాయి. అవును, వాన్ పెళ్లి ఖాయమైందంట. అవును సార్. మీ ఫ్రెండ్ భయం పోగొట్టి నీకే బయటికి తీసుకుపోతున్నావు అని తెలిసింది. ఎప్పుడు పోతున్నారు? క్యాన్సిల్ చేసుకున్నాను సార్. ఏం, ఎందుకని? ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలి సార్. ఈ పనులన్నీ తీసి పక్కన పెట్టు. ఫస్ట్ నీ ఫ్రెండ్ భయం పోగొట్టి నీకే వాడిని బయటికి తీసుకుపో. అలా కుదరదు సార్, నాకు సినిమా ఇంపార్టెంట్. నీకు ఈ సినిమా ఎంత అవసరమో నాకు నువ్వు ఆ రామానంద్ కొడుకును బయట తీసుకుపోవడం కూడా అంతే అవసరం. వాడు పెండ్లంటేనే భయపడి ఉచ్చబోసుకోవాలి. ఈ సినిమాకి దయా పెళ్లికి లింక్ ఏంటి సార్? ఆ రామానంద్ కొడుకు పెండ్లికి వనికిరాడని నమ్మకం పూర్తిగా రావాలి. దానివల్ల ఈ పెండ్లు ఆగిపోవాలి. ఈ పెండ్లితో ఒక ఏరియాను తన వైపుకు తిప్పుకోవాలని ఆశపడుతున్న రామానంద్ రాజకీయ పతనాన్ని నేను చూడాలి. ఇది గనక జరగలేదనుకో ఈ సినిమా ఉండది. నా ప్లాన్ తెలిసిన మీరు ఉండరు. ఏం సురేష్, ఏం మాట్లాడుస్తున్నావు? అయ్యా, ఏదో పెద్ద డైరెక్టర్ నా ప్రాజెక్ట్ ఓకే చేశాడని, దానితో నా అప్పులన్నీ తీరిపోయి నా జీవితానికి అది టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకున్నాను. ఇలా టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకోలేదండి. ఈ రైటర్ వచ్చి కష్టపడేది ఆ పిచ్చి రాకుండా డైరెక్టర్ తను ఓకే చేయటం ఏంటి? ఈడు మీ శత్రు ఆ రామానంద్ కొడుక్కి రన్ అవుట్ ఏంటి? ఎంత నా కర్మ. భయపడకు, నీ ప్రాజెక్ట్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా. ఎంతో మీ దయ. రేయ్, సార్ చెప్పినట్టు చేయరా, నీకు దండం పెడతాను. వాడిని చీట్ చేయలేను సార్, ఎంతైనా వాడిన ఫ్రెండ్ సార్. రేయ్, ఫోన్ వాళ్ళ అమ్మకి రా. ఎలాగున్నావు నాన్న? బాగున్నానమ్మా. వీళ్ళెవరో వచ్చి నీతో ఫోన్ మాట్లాడించాక వెళ్తామని చెప్పి ఇక్కడే కూర్చున్నారు. పాపం, భోజనం చేయమన్నా చేయట్లేదు. ఎవరినన్నా వీళ్ళు? నాకు తెలిసిన వాళ్ళే అమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా. జాగ్రత్త నాన్న. సరే అమ్మా. ఇప్పుడు మీ ఓనికి మ్యాటర్ అంతా క్లియర్గా అర్థమైంది. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? క్యాన్సిల్ అన్నారు కదరా, మళ్ళీ ఏమైంది సడన్ గా? క్యాన్సిల్ అనేసరికి నాకు నిద్ర పట్టలేదు తెలుసా? చేయరా? డ్రైవ్ చేయరా భయ్. ఓ ఎప్పుడు అన్ని వాడికి ఇస్తామేమిట్రా?
ఇదేంద్రా ఇసొంటి ప్లేస్కి తీసుకొచ్చినావు? అవునరా, ఇలా ఉందేమిటి? లోపల బాగుంటుందిరా, ముందు దిగండి. మెల్లగా దిగుర్రా. ఓ దీర్ఘా, నాకు భయం అవుతుందిరా. ఏమిటి చిన్న టైగర్కే? ఏం కాదు, ఆపరా నీ లొల్లి. ఏంద్రా నాకు దిక్కు భయం అవుతుంటే? ఎవరు లేదు. వాచ్మెన్, 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 వాచ్మెన్. రారా బాబు. వస్తున్నా. రే ఈడేంద్ర ఇంత భయానకున్నాడు? చింపాంజీకి చింతముళ్ళ ఉన్నాడు. ఇవ్వండి. రండి రండి. ఏంటి ఎక్కడ ఎవరో కనిపించట్లేదు? లోపల ఉండుంటారు. చింపాంజీ అంకుల్, లోపల ఎంతమంది ఉన్నారు? లోపల ఎవరు లేరేంట్రా? మరి వీడి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఉండరు అంటే పర్మనెంట్ గా ఉండరనరా. ఓహో, అమ్మాయిని పిలిపించుకుని పని అయిన తర్వాత మంగళహారతి ఇచ్చి పంపించేస్తారన్నమాట. అర్థమైంది. నీ లోపలికి వెళ్దాం పద. పద పద. రండి 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 రండి. అద్భుతం, ఎంత మెత్తగా ఉందో. బయట నీళ్లు అడవి చూసి అదిరిపోయాం కానీ లోపల ఎంత బాగుందో. ఎరా, ఇది ఒకటే కాదు, ఇలాంటి 10 ఉన్నాయి. దేంట్లోనైనా మీరు ఉండొచ్చు. అన్ని రూములు మాకెందుకు? అందరం కలిసి ఒకే రూమ్ లో ఉందాం. ఎరా, మీ ఇద్దరు కలిసి ఒక రూమ్ లో ఉండండి, నేను సెపరేట్ గా ఉంటా. అరే రిస్క్ ఎందుకు రా బాయ్, అసలే చుట్టూ జంగల్. అందరం కలిసి ఒకే తాను ఉందాం రా. నాకు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉందిరా, నాకు కొంచెం ప్రైవసీ కావాలి. సర్లే. ఎందుకే పాపలు ఎప్పుడు వస్తారు? మీరు ముందు రెడీ కాండి సార్. రెడీ అయితే పాపలు వచ్చేస్తారా? రెడీ అయితే పాపలు వచ్చేస్తారంటరా. ముందు నేనే వెళ్తాను రోయ్. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఏదో పెడతా. ఏంట్రా వీడు మారడా? సరే నేను వేరే రూమ్కి వెళ్తాను, ఫ్రెష్ అవ్వాలి. అరే సార్. అవును, ఆడెవడో కృష్ణమూర్తట. ఆన్నెందుకు తీసుకుపోయినావు? వాడి దయాకి క్లోజ్ ఫ్రెండ్ సార్, నేను కాదనలేకపోయాను. ఆడు జాదుగాని లెక్కున్నాడంట. నేను చూసుకుంటాను సార్, మీరు అమ్మాయిని పంపితే ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు. అమ్మాయి అందవే, ఇంకో అరగంటలో వస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా బాగుండదు అన్నట్టు. అమ్మాయి గురించి చెప్పలేదు కదా? ఆ అమ్మాయి మీ సినిమా హీరోయినే, పేరు జ్వాల. జ్వాల చాలా టాలెంట్ ఉన్న పోరంట కదా. మన డ్రామాకు బాగా సరిపోతుందని మీ ప్రొడ్యూసరే చెప్పిండు. జ్వాల హీరోయిన్ ఇక్కడికి రావడానికి ఒప్పుకుందా సార్? ఒప్పుకోకేం చేస్తుంది? ముందు నువ్వు ఒప్పుకున్నావా? తనకిట్లా అంతే, ఈ పాటుకు వచ్చేస్తుంటది. జాగ్రత్త, ఉంటా. ఉండి చెప్తానే. తీరా ఒరే తీరా. ఏంట్రా? వీడు నీతో ఏదో మాట్లాడాలంట. నా మాట విని రారా, చెప్తున్నాను కదా. కూర్చో, నువ్వు కూడా కూర్చోరా, కూర్చో. కంఫర్ట్గానే ఉందిగా? అత్తారిల్లు పేరు చాలా టెంప్టింగ్గా ఉందిరా. కానీ మైసూరు బజ్జీలో మైసూరు లేనట్టు అత్తారింట్లో అత్త లేదు, దాని కూతురు లేదు. దీనికన్నా సిటీ అయినా రా, దూరం నుంచి అయినా అమ్మాయిని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అసలు అమ్మాయిలు ఎక్కడ్రా, ఎప్పుడు వస్తారా అని వీడి ఫీలింగు. అంత కోపంగా చూస్తామేమిట్రా? మనం ఏమో వచ్చింది పుణ్యక్షేత్రానికా? ఆ పనికేగా. ఎరా ఆ మొహం చూడు, మొదటి రాత్రికి ఎలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడు చూడరా ఎంత ఫీల్ అవుతున్నాడు. అయినా మామ, అమ్మాయి వచ్చిన తర్వాత ముందు ఎవరు వెళ్ళాలి, తర్వాత ఎవరు వెళ్ళాలి అనేది ముందే డిసైడ్ చేసుకుందాం. తర్వాత మనలో మనకి గొడవలు రాకూడదు. ఎందుకురా నీకు అంత తొందర? తొందర అంటావేమిట్రా? నా పరిస్థితి అర్థం చేసుకో. ఇంకా బోణి కూడా కాలేదు. మనం వచ్చిన పని మీద ఫోకస్ పెడదాం. ముందు దయాగడి భయం పోగొడదాం, ఆ తర్వాత ఏదైనా. సారీరా. సరే, వాడి పని అయ్యాక 10 నిమిషాలు ప్లీజ్ రా. అరే పోన్ తీరా మామ, ఆనే ముందుగా పోని. ఏంట్రా పోనిచ్చేది? అక్కడ వచ్చేది హీరోయిన్, సెలబ్రిటీ. అతి కష్టం మీద ఒప్పించి తీసుకొస్తున్నాను. ఒకరని చెప్పాను, ఇప్పుడు ఇద్దరంటే ఎలా? అరే లైట్ తీసుకో మామ, ఇంకో పోరిని పిలిపించి మీ ఇద్దరు ఎంజాయ్ చేయరు. పైసలు కావాలంటే నేను ఇస్తా. రే నన్ను బ్రోకర్ని చేయకండి రా.
మీకు దండం పెడతాను. అరే ఎందుకు అట్లా సీరియస్ అవుతావు? నువ్వు చేసేది నాకు హెల్ప్ రా మామ. అది కాదురా దయ్య, మనం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాంగా వీడి న్యూసెన్స్. మనం ఏ పని మీద వచ్చాము, ఎలా ఉండాలి, వీడు ఎలా ఉంటున్నాడు. అరే సారీరా, ఇదంతా నువ్వు నా కోసం చేస్తున్నావు. ఇవేం వద్దురా, మనం తిరిగి వెళ్ళిపోదాం. ఎప్పటిలెక్క దోస్తులాగే ఉందాం రా. రే మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే సారీరా. నీకు కావాల్సింది అమ్మాయే కదా. అంటే హీరోయిన్ ఏంట్రా? నీకోసం ఫారెన్ అమ్మాయిని పిలిపిస్తాను, ఓకేనా? ఫారెన్ గర్ల్ అని చెప్పను ఎందుకురా పడ్డాం. ఈ హీరోయిన్ అయితే ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. వచ్చేసింది రోయ్. You're Randhir, right? Hi, I'm Jwala. My name is Krishnamurthy. మీరు దయ కదా? నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. వెళ్ళండి. రణ్ధీర్ గారు మీతో మాట్లాడాలి, కొంచెం వస్తారా? మాట్లాడొస్తాను. Come in. ఉంటాను. హే ధీర్, కమ్ ఆన్. ఎందుకు అలా ఉన్నావు? వాళ్ళు నేను బెదిరించి ఇక్కడికి పంపించారు కదా. వాళ్ళు చేసేది అదేగా. అయినా నేను భయపడేదాన్ని కాదు. నీకోసం మన సినిమా కోసం ఇలా రావాల్సి వచ్చింది. అయినా జస్ట్ డ్రామానే కదా, నో ప్రాబ్లం, చేసేద్దాం. కెమెరా ముందు చేసేది కెమెరా లేకుండా చేస్తున్నావు. చివరికి నా కోసం నువ్వు కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? అంతా మంచి జరుగుతుందన్న టైంలో ఏంటిదంతా? హే, కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు. ఇలాంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి. సరే, ఏం చేయాలో చెప్పు, చేసేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడైనా నవ్వు. అబ్బో, జాగ్రత్త. బాయ్. ఏం చేసావురా లోపల? నాకేం కనిపించలేదు, వినిపించలేదు కూడాను. వీడేంటి చూడరా వాడు. ఏమైంది? ఏంట్రా అలా చూస్తున్నావు? తప్పు కాదు. తప్ప? చిన్నవాడు తింటే చిరుతిండి, పెద్దవాడు తింటే పలహారమా? అయినా వీడికని తీసుకొచ్చిన అమ్మాయితో నీకేమిట్రా కమిట్మెంట్? అరే ఏం లేదురా, ఆ అమ్మాయికి మనోడిని ఎలా చూసుకోవాలో చెప్తున్నా అంతే. బాబు, అమ్మాయి రెడీ అంట. రెడీ అట. ఆల్ ది బెస్ట్ రా. పద పద పద. రారా వెళ్దాం. రండి రండి. వెళ్ళరా. భయం. ఏం కాదురా, వెళ్ళు. భయపడద్దు అంటున్నానా, వెళ్ళు. రే ప్లీజ్ రా. అరే దీర్ఘ, మీరు ఎన్నే ఉంటారుగా. పోనీ నన్ను లోపల రమ్మంటావా? రేయ్ నువ్వు రారా. వాడు భయపడుతున్నాడు రా, అందుకని. కూర్చో. ఇక్కడ కట్టెను ఓపెన్ ఉంది. రేయ్ నీకు చెప్తే అర్థం కాదరా. అదే కట్టెను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నాకు అసలే పోరీలంటే భయం. నువ్వు గట్లా చూడకు, నాకు మస్తు భయం అవుతుంది. అయితే రా, నీ భయం పోగొడతా. ఫ్రీగా ఉండు, ఏమవదు. నువ్వు గట్లా చేయకు, నాకు ఎట్లా అవుతుంది. నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. అట్లా చూడాలంటే నాకు మస్తు భయం అవుతుంది. నువ్వు ఇస్తుంటూనే చేయకు, నన్ను ఇచ్చిపెట్టు, నేను పోతా. నువ్వు ఇంకా టైం వేస్ట్ చేయొద్దు, సరేనా? జ్వాల, ఏమైంది జ్వాల? ఏమైందిరా?
ఏం చేసావు రా అమ్మాయిని? చనిపోయినట్టుందిరా. ఇంత అందమైన అమ్మాయిని ఎలా చెప్పవరా దరిద్రుడా? కనీసం నేనైనా ముందు వెళ్ళాల్సింది. స్మూత్ గా హ్యాండిల్ చేసేవాడిని. ఏంట్రా అలా చేసావు? నేనేం చేయలేదురా బాయ్, చాలా చచ్చిపోయిందిరా. సరే జరిగింది ఏదో జరిగిపోయింది. అనుకోకుండా జరిగిన దాని గురించి ఎవరు మాత్రం ఏం చేస్తాను చెప్పు. అపారం అర్జెంట్గా గొయ్యి అమ్మాయి శవాన్ని పాతి పెట్టేసి అమ్మాయి పారిపోయిందని అందరికీ చెప్తాం. ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. నాకేంటి లాభం బాబు? పని అయ్యాక నీకెంత కావాలంటే అంత ఇస్తాను అప్పారం. రే ఊరుకోరా. అరే నేను ముందుగా చెప్తానే ఉన్నా, వద్దు వద్దురా అని. ఒక్కరైనా నా మాట ఇస్తారా? బాబు గొయ్యి రెడీ అయింది బాబు. రే ఊరుకోరా. రండిరా రండి. ఇక్కడ నేను పట్టుకుంటాను. చేయి కొంచెం కింద చెప్పు. సారా ఎక్కడ పడుకోవాల్సింది ఎక్కడ పడుకుంటుందో. రే ఊరుకోరా, నేను చూసుకుంటా అన్నా కదా. ఇదిగో ఈ మట్టి తీసుకుని అందులో వేయి. పోలేరా, జరిగింది ఏదో జరిగిపోయింది. తీరా రేపు ఫార్నామే మాత్రం గ్యారంటీ కదా? బా ముందు రూమ్కి వెళ్ళి పడుకోండిరా. ఈ ఫార్నమ్మాయిలు ఏమిట్రా అందరూ ఒకేలా ఉన్నారు? 6 ప్యాక్ వాంటెడ్ అంటావా? ఈ దీరాగాడేమో ఫారెన్ అమ్మాయి అంటున్నాడు, నువ్వేమో బంగారు లాంటి అమ్మాయిని చంపేశావు. ఏమిట్రా నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నీ పాటికి నువ్వు సర్దుకుంటున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఇటుకెళ్ళి వెళ్ళిపోవాలరా. ఏమిటి వెళ్ళిపోవడమా? నా పని అవ్వకుండానే. నేనేం చెప్తున్నా నీకు అర్థమవుతుందా? ఆ చచ్చిపోయిన పోరి దయ్యమై నిన్ను నన్ను మనందరినీ చంపక ముందు ఇటుకెళ్ళి వెళ్ళిపోవాలరా. నాకు ఈ విషయం తట్టనే లేదు సుమి. బతుకుంటే బాలీవుడ్ లో బాంబే హీరోయిన్స్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఆ నిక్కర లైవ్ ఏమిటో నా బతుకు ఇక్కడ కూడా బోని అవ్వట్లేదు. జిప్పేసి లోపే సీన్లు మారిపోతున్నాయి. బ్రహ్మచారిగా వచ్చాను, బ్రహ్మచారిగానే వెళ్ళిపోతున్నాను. ఏమిటో దరిద్రం, ఇక్కడ చెట్లు పుట్లు తప్ప ఒక కాయ లేదు, పువ్వు లేదు. ఒరే తీరా, అరే తీరుగా తీరా తీరా పై జల్ది తీరా తీరుగా. ఏంట్రా ఏమైంది? ఆ బ్యాగులేంటి? ముందు లోపల నడురా పోయి. పదరా పద. అరే తీరుగా నాకు వచ్చిన కళ నిజమైంది. ఆ పోరి చచ్చిపోయింది. ఇప్పుడు ఆ కళ్ళ పోరి లెక్క ఈ అమ్మాయి దయ్యమై వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అందరినీ చంపేస్తుందిరా. నాకేమైనా పర్లేదురా, మీకేం కాకూడదురా. వెళ్ళిపోదాం రా, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి మా అయ్యకి మొత్తం చెప్దాం రా. ఏదో ఒకటి రెమెడీ చేయించుకుందాం రా బాబాని పిలిచి. వెళ్ళిపోదాం రా. అరే ఫూలిష్ గా మాట్లాడతాడేంట్రా వీడు? మనం అమ్మాయిని కావాలని చంపేసావా ఏంటి? అయినా ఇలాంటి విషయాలు నాన్నల దాకా తీసుకెడితే చిరిగి చాట్ అవుద్ది. ముందే అమ్మాయి విషయం, అసలే ఆయన రాజకీయ నాయకుడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? నేను రాత్రి అప్పారావు గారిని మేనేజ్ చేశాను. మనం బుక్ చేసుకున్న అమ్మాయి జ్వాల మనకి చెప్పకుండా డబ్బులు కొట్టేసి ఎక్కడికో పారిపోయిందని నేను హోటల్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశాను. వాడు సారీ చెప్పి రేపటిలోగా వేరే అమ్మాయిని పంపిస్తా అన్నాడు. మనం ఈ విషయం గురించి భయపడాల్సిందేం లేదురా. రేపటిలోగా వేరే అమ్మాయి వచ్చేస్తుంది. మరి ఇక్కడికి వెళ్ళి ఎప్పుడు అవుతాం రా? నీ పని అవ్వగానే. అంటే నేను ఇంకోసారి పోరుతా అనుకోవాలా? అవునరా, లేదంటే ఆ ఓనర్కి డౌట్ వస్తుంది. అరయ్యా నీకు దండం పెడతాను రా, గా పని మాత్రం నాతో కాదురా. అరే అంతా విని మళ్ళీ మొదటికి రాకరా. ఇక్కడ మేమంతా ఉన్నాగా. దెయ్యం వస్తే నువ్వు కాదు కదా, ఎవరు ఏమి చేయలేరు. బుద్ధుందరా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అసలే వాడు భయపడుతుంటే ఇంకా భయపడతావేంటరా? ఏదో ఫ్రెండ్ కదా అని వచ్చి హెల్ప్ చేద్దాం అనుకుంటే. అరే తీరుగా నువ్వు అట్లా సీరియస్ కాకరా. సరే నువ్వు చెప్పినట్లే చేస్తా. నేను ఒక్కసారి అవుతాను రా, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా. అసలు పని అయ్యాక మనం ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాను రా? నాకు కూడా అక్కడ చాలా వర్క్ ఉంది. సరేరా నువ్వు చెప్పినట్లే చేస్తా. రూమ్ కోదాం పారా. రే కృష్ణమూర్తి, నీతో ఫారెన్ అమ్మాయి గురించి మాట్లాడాలి. ఫారెన్ అమ్మాయి గురించా? నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. రూమ్ లో నేను వచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు. అరే బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోయి. అరే అమ్మాయి వచ్చేసిందా? వస్తోందిరా, రా కూర్చో. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తాను. మొత్తం పోసేసా, కంగారు ఏమి లేదు. ఆడవాసన వస్తుంది. సౌండ్ ఏమిటి?
ఆ అరుపులేంటి? జ్వాల అవి నిన్న చనిపోయింది కదా. అయితే దయ్యగారు చెప్పింది నిజమే అనుకుంటా. జ్వాల దయ్యమే వచ్చిందిరా. ఇదిగోరా. జ్వాల ఏంట్రా? ఇక్కడ ఎవరు లేరు. ఊరికే అరవకో. నాకేసే కోపంగా చూస్తుంది. చెల్లెమ్మ మా దయ్యగారు రూమ్ అటువైపు అటు వెళ్ళు. నువ్వు నిజంగా నిజమైన దయ్యారు అయితే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి కదా. నా దగ్గరికి వస్తావేంటి? నువ్వు నన్ను అనుభవించాలని చూడలేదా? నువ్వు క్యాండిడేట్ చెల్లెమే కదా అని ఉత్తున్నా అన్నానంతే. నేనేం చేయలేదు కదా. నా దగ్గరికి రావద్దు. చెల్లెమ్మ నీ దండ పెడతాను. నేనేం చేయొద్దు. నేనేం చేయొద్దు. నీ దండ పెడతాను. నేనేం చేయొద్దు. రే చిచ్చి. చెల్లెమ్మ అవుతుంది. ఏంట్రా ఇది? ఏమిటి నువ్వు నవ్వుతున్నావు? అమ్మాయి నవ్వుతుంది. అసలు ఏమిటి సంగతి? అంటే ఈ అమ్మాయి చనిపోలేదా? లేదురా, ఇది దయాగాన్ని భయపడడానికి మేము ఆడిన చిన్న డ్రామా. నిన్న మనం తన మీద మట్టేసి వెనక్కి వచ్చేసాం కదా, అప్పుడే అప్పారావుతో పాటు తను వెనక నుండి వచ్చేసింది. డ్రామానా? నీకేమన్నా అయిపోయిందేమో ఎంత కంగారు పడ్డానో తెలుసా? అరే చెప్పేదేనరా, ఇప్పుడు నిన్ను భయపెట్టినట్టే దయాగాన్ని కూడా మనం భయపెట్టాలి. నేను జ్వాల కనపడినట్టు యాక్ట్ చేశాను చూడు, అలా మన ఇద్దరం యాక్ట్ చేయాలి. ఇలానా? వాడితోనా? వాడికి ఒకటి కాదు, ఏకంగా పైకే పోతాడు వెదవా. అయినా వాడిని భయపెడతారని తీసుకొచ్చి నన్ను భయపెట్టారేమిట్రా? ఇప్పుడు జ్వాల చనిపోయిన విషయం దయాగాడు నమ్మాడు కదా, ఆమె దెయ్యమే వచ్చి వాడిని పెళ్లి చేసుకోమని చెప్పి పిల్లా పాపలతో సంతోషంగా ఉండమని చెప్తే వాడు భయపడి తొందరగా పెళ్లి చేసుకుంటాడు కదా. అది నా ప్లాన్. నువ్వు సూపర్ హ్యా. యాక్ట్రెస్ అయినందువల్ల ఇప్పుడు యాక్టింగ్ ఎరగదీసిందనుకో, నీకేమన్నా అవుతుందని ఎంత కంగారు పడ్డానో తెలుసా? కానీ నా గురించి కూడా కొంచెం ఆలోచించండిరా. అసలే కరువు కూరలో చిక్కుకుపోయి ఉన్నాను. రేపటికైనా పర్వాలేదు. ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఆ అమ్మాయి జస్ట్ యాక్ట్ చేసి దయాగడి భయం పోగొట్టి దారిలో పెట్టడానికి వచ్చింది అంతే. అబ్బో, ఈ యాక్టర్స్ అన్నాక అన్ని చేస్తారులేరా. నువ్వు ఊరుకో, నేను బతిమాలుకుంటాను. మీరు రెబ్బన్ కటింగ్లు చేస్తారుగా. రేపు నీకోసం ఫారెన్ అమ్మాయి వస్తుందని చెప్పానుగా. ఫారెన్ అమ్మాయి? వాడితో డ్రామా ఆడాలి అంతేగా. చేసేద్దాంలే. ఉర్రదీరా, ఫారెన్ అమ్మాయి అంటే ఆంజలీనా జోలీ ఎంత తీసుకుంటున్నట్టావు? ఓ 100 కోట్లు. 100 కోట్ల? అమ్మ దీనమ్మ ఎన్ని రోజులకి? 365 రోజులకి రా. 100 కోట్లను 360తో భాగిస్తే పగలు రాత్రి ఒక రోజుకి మనకి ఎంత పడుతుందంటావు? ఏమైందిరా? వీడికి కానీ చూసి భయపడ్డావా? గాడ చూడరా. ఒరే అక్కడ ఎవరు లేరురా. గాడ చూడురా, గాడ జ్వాల ఉందిరా. జ్వాల వెళ్ళిందో చెప్పారు. ఇక్కడికి వచ్చి అమ్మాయిలు అలాగే పారిపోతుంటారు సార్. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మాయి గారు చెప్పాను సార్, ఇంకో అమ్మాయిని అరేంజ్మెంట్ చేస్తా అన్నారు. చూసావుగా, ఆ మ్యాటర్ మేనేజ్ చేసాం. ఎందుకురా భయం, మేము ఉన్నాంగా. ఎరా? అవునరా, మేమంతా ఉన్నాగా. ఇంకో అమ్మాయిని కూడా పిలిపిస్తారట. గంతే అంటావా? పోసుకున్నాడు కదా. నన్ను వదిలే, నేనేం కావాలని చేయలే. వదిలేయాలా? కావాలని చేయలేదా? కావాలని కదరా ఇక్కడ నిజమే కానీ చంపాలని మాత్రం అజ్ఞానంతో ఎంత మందిని చంపుతావురా? చెప్పరా, చెప్పు. అయ్యో, ఇట్లా జరుగుతుందని నాకు అస్సలు తెలియదు. ఇంక మీద ఏం చేయాలి అని విడిచిపెట్టు. ఒకవేళ ఎవరైనా చెప్పాలని పెళ్లి చేసుకోవాలని చూసావో, ఎక్కడున్నా వెంటాడి వేటాడి చంపి తీరుతావు. బీ కేర్ఫుల్. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, జిందగీలో పెళ్ళే చేసుకో. నా మాట నమ్ము. బతికిపో. ఏదో తేడా జరిగింది. ఒరే, నాకు అర్జెంట్ రా, ఇప్పుడే వస్తాను. ఎవరు? నేను రా కృష్ణమూర్తిని. అరే కృష్ణమూర్తి,
నేను చెప్పేది నువ్వన్నా నమ్మురా. చాలా దెయ్యమై వచ్చిందిరా, నన్ను చంపేస్తానంటుంది. పెళ్లి చేసుకోమన్న దెయ్యం నీతో చెప్పలేదా? దిమాకి ఇట్లా ఖరాబ్ అయిందారా నీకు? దెయ్యం ఎందుకు చెప్తుందా పెళ్లి చేసుకోమని? పోదాంరా, ఇంటికి పోదాంరా. పోదాంరా. జ్వాల నీతో ఏమందో చెప్పరా? అది జ్వాల కాదురా, దెయ్యం రా. నా మీద కూర్చొని పెళ్లి చేసుకుంటావా, చంపేస్తాను అంటుందిరా. అది అరే చూసినావా, జ్వాలాత్మ మళ్ళీ వచ్చిందిరా. ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పాం కదా, అది నన్ను చంపేస్తుందిరా, నన్ను చంపేస్తా. దెయ్యం లేదు గీయం లేదు, ఆగు. అసలు ఆ జ్వాల చనిపోలేదురా, ఇదంతా నాటకం. ఇప్పుడు ఈ నాటకం ఎదురా? ఆమెతో నిన్ను భయపెట్టి పెళ్లి చేసుకునేలా చేస్తానని నాతో చెప్పి ఇక్కడ మాత్రం వేరేలా చేస్తున్నాడు. అది ఇరుగాడు సినిమా రైటర్. అవును, అట్లెందుకు చేస్తుంటాడు? అదే నాకు అర్థం కావట్లేదురా. సరే, నువ్వు ఈ విషయాలు ఏమీ తెలియనట్టుండు, భయాన్ని అలాగే కంటిన్యూ చెయ్యి. అసలు వాడి సంగతి ఏమిటో నేను చూస్తాను. వెళ్ళా మూలం కూర్చో. అరే ఏంట్రా ఇద్దరు అదోలా ఉన్నారే? చనిపోయిన జ్వాల వచ్చి వీడిని చంపుతానని బెదిరించిందట. ఒరే దయ్యా, ఏమైందిరా? జ్వాల దెయ్యమై వచ్చి నన్ను చంపుతానని చెప్పింది. మరైతే ఏం చేద్దాం? చేసేదేముంది, ఎవరైనా బాబాని పిలిపించి పాతిపెట్టిన శవాన్ని బయటికి తీసి తగలబెడితే ఆ ఆత్మ శాంతించి మన దయాగాన్ని ఏమీ చేయకుండా ఉంటుంది. రే ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పటికిప్పుడు బాబా అంటే ఎక్కడ దొరుకుతాడు మనకి? అవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ రియల్ లైఫ్ లో కాదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. ఏమిట్రా, ఏం చేస్తానని చెప్పి ఏం చేస్తున్నావు? అసలు నీ ప్లాన్ ఏంటి? సిటీకి వెళ్ళాక రామానందకులతో చెప్పి నీ తాట తీయిస్తాను, అప్పుడు తెలుస్తుంది. నీ ప్రాబ్లం ఏంట్రా? నీకు ఫారెన్ అమ్మాయి కావాలంతేగా? ఆమె వచ్చేంత వరకు ఉందాం, నువ్వు ఆమెతో గడిపాక వెళ్ళిపోదాం. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకురా? ఈ లోపు జ్వాల ఉందిగా, దాన్ని పంపించు, 2 సీళ్ళు వేసుకుంటా. నువ్వు అడిగింది వీలు పడదురా, దండం పెడతాను. రేపు ఫారెన్ అమ్మాయి వచ్చాకే ఆమెతో నువ్వు ఎంజాయ్ చేశాకే వెళ్ళిపోదాం, సరేనా? నా పని అయ్యేదాకా ఈ విషయం అడిగి తెలియనివ్వకు, అసలే భయపడి చేస్తున్నాడు. ఏం పెట్టిరా డిస్కషను? ఇంతకీ ఇడికెళ్ళి పోతున్నామా లేదా? దయా, రేపటి వరకు ఇక్కడే ఉందాం. ఏం జరుగుతుందో చూసి దాని తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుందాం. అదే బెటర్. ఒరే, వాడు నీకెంతో నాకు కూడా అంతే ఫ్రెండ్ రా. వాడికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాది కూడా. దయచేసి నన్ను నమ్మండిరా. రే, ఏదేమైనా మనలో మనకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుందాం, ఏమంటావు? దేవుడా, ఎంతకాలం నాకు ఈ పరీక్ష? ఒక్కరోజు త్వరగా గడిచేలా చూడు స్వామి. మరిగించి నీ కడ కరిగించి వెన్నెను తెగ పూసి వచ్చను పరదేసి కేసి పాలను మరిగించి నీ కడ కరిగించి వెన్నెను తెగ పూసి వచ్చను పరదేసి కేసి. You can touch me, you can hug me, I wanna mingle, single, ra 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 ra, khaja khao re. You can kiss me, arena take me, I'm feeling hotty, naughty, ra ra, taja, roja le ore. Mechane, nenu chane, mechane, ninu mechane, andala menaka. Madilona alajari repe, aa atom bombu nuve, aa item bombu nuvele, nuvele. Madilona pralayam repene. ఆ ఐటం బాంబు నువ్వేలే నువ్వేలే సరదాల పరదా తీసేలే.
జాగో జాగో రే లేరా 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 జాగో జాగో రే ప్రాయం నాది గాయం కోసం చూస్తున్నది పాడాన్ని సంధించేసరా పూత పుష్పం నేను కోత కోసం తెచ్చున్నాను తుంగల తేనెను తాగేరా మదిలో నా అలజడి రేపు ఆ ఆటం బాంబు నువ్వే ఆ ఐటం బాంబు నువ్వేలే నువ్వేలే మదిలో నా ప్రళయం రేపేలే ఆ ఐటం బాంబు నువ్వేలే నువ్వేలే సరదాల పరదా తీసేలే అత్తారింటికి వచ్చినందుకు ఇన్ని రోజులకు స్వర్గం చూడబోతున్నాను. పద, మరేం పర్వాలేదు, నీకు కూడా స్వర్గం చూపిస్తాను. మరి నా కోసమే ఆ వెధవ నీకు చెప్పలేదా? షిట్, ఇదేమిటి పొట్ట చూసి భయపడిందా? ఇది ఉంటే ఉంది గాని ఆ విషయంలో ఎరగదీసేస్తాను. నమ్మట్లేదా? డోంట్ బిలీవా? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లాగా డైలాగులు చెప్పగలను, మెగాస్టార్ చిరంజీవి గారి లాగా డాన్సులు చేయగలను, యాక్షన్ కింగ్ అర్జున్ గారి లాగా ఫైట్లు కూడా చేస్తాను. ఇవి నమ్మట్లేదా? చూపిస్తా ఉండు. ఏమిటి నచ్చలేదా? నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. దీనికి డైలాగ్ లెక్క అనుకుంటా, యాక్షనే. దీన్ని ఇంప్రెస్ చేసేసరికి నాకు నీరసం వచ్చేసేలా ఉంది. దీని మొహం మండ. నాకు ఇంగ్లీష్ రాదు, దీనికి తెలుగు అర్థం కాదు. ఇంకేం కావాలి? ఇంతకు మించా? అంటే విక్రమలా చెయ్యాలా? మరి ఏం చేయమంటావో చెప్పు. గేమా? సర్లే పద, కూర్చో. ఆ చెయ్యలా పడే. ఇఫ్ ఐ విన్ యు ఆర్ మైన్, ఇఫ్ యూ విన్ ఐ ఎమ్ యువర్స్. వద్దులే వద్దులే వద్దులే. ఇఫ్ ఐ విన్ యు ఆర్ మైన్, ఇఫ్ యూ విన్ ఐ లివ్ యూ. ఇది కూడా లేత కొబ్బరే. వద్దులే వద్దులే. సరే పద, ఇంకోటి చూపిస్తాను. పట్టుకో. నువ్వు నన్ను 3 సార్లు వెనక దోసావనుకో నువ్వు గెలిచినట్టు, నేను నిన్ను 3 సార్లు వెనక దోసాననుకో నేను గెలిచినట్టు. సరేనా? దీనికి తెలుగు అర్థం కాదు కదా. యూ త్రో మీ బ్యాక్ సైడ్ 3 times, యూ విన్. ఐ త్రో యూ ఫ్రంట్ సైడ్ 3 times, ఐ విన్. ఓకేనా? అమ్మా, దీన్ని సరసం తగలయ్యా. ఎలా తన్నేసిందేమిటి? నేనేం చెప్పానో దీనికి ఏమర్థమైందో. దీన్ని మాత్రం వదలను. ఇదేంటి? అంటే ఆ దీర్ఘాడు సినిమా అమ్మాయి ఆడే నాటకంలో నువ్వు కూడా ఒక భాగం అన్నమాట. మీ అందరి విషయం రామానంద అంకుల్తో చెప్పి మీ తాట తీయిస్తాను. అరే దీర్ఘ, ఈ టైంలో పూరి అరుస్తాడా పోరాడు అరుస్తాడా? ఏమైందిరా రే? రే కృష్ణమూర్తి, ఏమైందిరా? 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 ఏమైంది? చెప్పరా చెప్పరా. కృష్ణమూర్తి,
పదప్పరా లోపలికి వెళ్ళి చూద్దాం. ఏదిరా ఇంకా ఫారిన్ పోరి కనిపిస్తలేదు. అప్పారావు, 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 అప్పారావు. నీడకోని రాడు. అప్పారావు, అప్పారావు, నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. ఈ టైంలో ఎవడరా బాబు? ఏంటంటే అలా పడిపోయారు? ఏమైంది? మన క్రియేటివ్ ఎడ్గాడ్రా. ఈ టైంలో ఫోన్ చేయడం ఏంటి వాడు? హలో, చెప్పండి సార్. ఫోన్ చేస్తుంటే ఎత్తవేంటి? మీరు చెప్పినట్టే చేస్తాను కదా సార్. ఎందుకు రింగ్ మీద రింగ్ ఇస్తారు? మీరు ఏం పొడి చేరో చూడాలి. రండి. ఓకే సార్, వచ్చేస్తాం. పదరా. పదండి. ఏం చేస్తాం? పరిగెత్తరు. ధీర్, హలో వాట్ సురేష్? సార్ చెప్పండి సార్. రిహార్సల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. అయిపోతాయి సార్. పతాయనా, వీ డోంట్ హావ్ మచ్ టైం. ఇంకా స్టార్ట్ చేయకపోవడం ఏంటి? మీరేం వరీ కాకండి సార్, వెంటనే మొదలెట్టేస్తాం. నేను కాదు, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే నువ్వు వరీ అవుతావు. మైండ్ ఇట్. మనకి తెలియకుండా ఏదో జరుగుతోంది ఇక్కడ. అంతా అయోమయంగా ఉంది. చిన్న తేడా వస్తే ఆ మూర్తిగడి ప్రాణం పోయేది. ఇదంతా ఎవరు చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఇంకెవడు చేస్తాడు? ఆ బాలరాజు గడే చేస్తాడు. అయినా మనకు తెలియకుండా ఎందుకు చేస్తాడు? వాడు చెప్పినట్టేగా చేస్తున్నాం. నువ్వు చనిపోయావని చెప్పి వాడిని నమ్మించి భయపెడుతున్నాగా. ఎంతైనా దయ నీ ఫ్రెండ్ కదా, అందుకే అని నీకు చెప్పి చేయకపోవచ్చు. ఆ బాలరాజు గాడు ఒక క్రిమినల్. అన్నిటికీ నేను నమ్మకపోవచ్చు. నిజమే. ఇది ఆ ఫారెన్ అమ్మాయితో అప్పారావుతో కలిసి బాలరాజు గడు ఆడుతున్న నాటకం అనుకుంటా. వాడి సంగతి చెప్తా. పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చూడు ధీర్, వాడు చెప్పింది పూర్తి చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ అమ్మా నాన్నని వాడు ఏమైనా చేస్తాడు. ఒకసారి ఆలోచించు. అదే నిజమే, కానీ అక్కడ డైరెక్టర్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకసారి ప్రొడ్యూసర్ కాల్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. టెన్షన్ పడకు ధీర్, అయిందేదో అయింది. వాడు మనకిచ్చిన దానికి ఇంకా 2 రోజులు టైం ఉంది కదా. ఈ 2 days ఓపిక పట్టు. అమ్మా నాన్నల గురించి ఆలోచించు.
ఒరే దయ్యా ఏమిట్రా ఇదంతా ఇలా కుమ్మేసింది? అమ్మాయిని పిలిపించండి అంటే ఆయుధాన్ని పిలిపించారు. అది ఫారెన్ అమ్మాయి అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అది ఆడది కాదురా, ఆడో దయ్యం. దయ్యం అంటే గుర్తొచ్చింది, అది నిజంగా దయ్యమేమోరా. దాని శరీరం ఏమిట్రా, రబ్బర్ ముక్కలాగా ఎటు పడితే అటు వంగిపోతుంది. అది దయ్యమేరా. అరే గదాడు బెట్రా నువ్వు దెయ్యం కాదు గియ్యం కాదురా. నన్ను భయపెట్టినకి మా నాయన ఎనిమి ఉన్నాడు కదా బాలరాజు గడు, అలా ఆడుతున్న నాటకం. నువ్వు చెప్పినట్టే మన రణదిరిగాడిని కూడా వాళ్ళు బెదిరించి ఇట్లా చేస్తుర్రు. అసలు ఇదంతా డ్రామారా భయ్. డ్రామానా? అవు ఇదంతా బాలరాజు గడే చేశాడని నీకెలా తెలుసు? జ్వాలా ధీరు మాట్లాడుతుంటే నేను విన్నానురా. అయినా బాలరాజు గడికి మీకు శత్రుత్వం ఉంటే నిన్నేమైనా చేయాలి కానీ మధ్యలో నేనేం చేశానురా? నన్ను కుమ్మించేశారు. మామా నువ్వేం ఫీల్ కాకరా, నేను పూరీల విషయంలో మాత్రమే సర్రంత వీకు. ఇలాంటి వాటిల్లో పెద్ద తోపునురా. చూపిస్తానురా, గా బాలరాజు గడి పాచికలు నా మీద ఎట్లా వాడతాయో అది చూపిస్తా. సనత్ నగర్ పెద్ద టైగర్ కొడుకు చిన్న టైగర్ టాలెంట్ ఏందో చూపిస్తాను రానికి. ఏదో చేస్తానని వచ్చి నన్ను ఇక్కడ శవంలా పడేశావు. ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోరా. లేదురా, వాడు ఇంకా ఏమేం చేస్తాడో గీడ్నే ఉండి చూసి వాడి ఎత్తులకి పై ఎత్తులేసి నేనేందో నిరూపించుకుంటా. అదేదో నిరూపించుకుంటానని వచ్చి ఇక్కడ వేరేదేదో నిరూపించుకుంటానంటావేంట్రా? పదరా వెళ్ళిపోదాం. ముందు గిది నిరూపించుకుంటే గది నిరూపించుకున్నట్టేరా. ఇస్తా నీకిస్తా ఒక క్రియేటివ్ ప్రోగ్రాము. సార్ అబ్బో అదిరిపోతుంది. సార్ రెస్ట్ రెడీ సార్. రెస్ట్ రెడీ సార్. డార్లింగ్ రాత్రికి ఏం చేస్తున్నావు అమ్మా? సార్ ప్లే అవుతుంది సార్. కనిపిస్తోంది ఇక్కడ. ఓకే ఓకే. ఏంటా ఇది? ఒక్క మొహం అయినా కనిపిస్తుంది ఇక్కడ. అంటే అది సీక్రెట్ కెమెరాలో షూట్ చేశాం కదా సార్, అందుకే అలా వచ్చింది. సీక్రెట్ గా షూట్ చేస్తే మాత్రం అంత నల్లగా ఉంటే ఆ ముసలాడికి ఏం చూపించాలి? అసలే వాడికి గుడ్డి టార్చ్ లైట్ వేసి చూపించనా? జయదేవ్ క్రియేటివ్ హెడ్ జయదేవ్ వెళ్ళుంటే 70mm రేంజ్ లో చూపించేవాడిని. ఇప్పుడు ఆ ముసలాడికి నేనేం సమాధానం చెప్పాలి? ఆ డార్లింగ్ నిన్ను కాదు మా ముసలాడిని. నువ్వు చెప్పు. అనార్కలి బాగుందా? అది జయదేవ్ క్రియేటివ్ హెడ్ 70mm రేంజ్ లో క్వాలిటీ ప్రోగ్రామ్ తీసుకొస్తాడు. ఇద్దరెళ్ళి ఏమీ చేయలేకపోయారు. నువ్వు సింగిల్ హ్యాండెడ్ గా చేస్తావు. గో నౌ. అంటే అదే స్టింగ్ ఆపరేషన్ సింగిల్ హ్యాండెడ్ గా చేయి, చూద్దాం. ఒక్కడవే ఇప్పుడే చెప్పావుగా సింగిల్ హ్యాండ్ తో చేస్తానని. ఈ అసైన్మెంట్ లో నీకెవ్వరు అసిస్ట్ చేయరు. తేడా వచ్చిందా యువర్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్. గో నౌ. ఓకే పోతాం. వాట్ సురేష్, ఇంకా వర్క్ స్టార్ట్ కాకపోవడం ఏంటి? అంటే అది ఏం లేదు సార్. ఏంటి ఏం లేదు? హలో సార్, నేను లోక్నాథ్ని. ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు లోక్నాథ్. అయితే చెప్తాను. ఎందుకు సార్ మా మీద అంత కోపం? మీ రిహార్సల్ స్టార్ట్ అయ్యాయి కదా సార్. ఏంటి రిహార్సల్ స్టార్ట్ అయిందా? అదేం లేదు. ఏంటి సార్, ఏకే స్టూడియో నుంచి మీ రిహార్సల్ వీడియో మాకు అందే సార్. రిహార్సల్ వీడియోనా? అవును సార్. వాట్సాప్ మీ చూస్తాను. చేస్తున్నా చూడండి. ఏం సురేష్ రిహార్సల్ స్టార్ట్ అయ్యి అంటున్నాడు? ఓ బెడ్రూమ్ సీన్. ఈమె జ్వాల కదా? అవునండి, జ్వాల అంటే ఆమెనండి. ఇతనేనా దయానంద్? ఒప్పుకున్నాడా? ఒప్పించాం సార్, మీరు చెప్పారుగా. నాకెందుకు చెప్పట్లేదు? నువ్వే డైరెక్షన్ చేయాలనుకుంటున్నావా? అలాంటిది ఏం లేదు సార్, మన అడిదే ఉన్నాడు కదా, మీకు సడన్ గా సర్ప్రైజ్ చేద్దాం అన్నారు సార్. ఓ అదా మ్యాటర్. అయితే మనమే వాడికి సర్ప్రైజ్ ఇద్దాం. వాడికి చెప్పకుండా మనమే అక్కడ వెళ్దాం. నౌ లెట్స్ గో. ఆ ముసలోడు నన్ను తక్కువ అంచనా వేస్తాడా? నా టాలెంట్ ఏంటో చూపించి వాడి సంగతి చెప్తా. అదే కదా మనం వెళ్ళాల్సిన ప్లేసు. కానీ ఎలా? ఇక్కడెవడో ఉన్నాడు. ఏ బాబు బోర్డుది. ఎక్కడికి? ఆ తరింటికి తీ పదా. అక్కడికి వెళ్ళాలంటే బాలరాజు బాబు గారు పర్మిషన్ కావాలి. నేనెవరో నీకు తెలుసా? అసలు పడిపోతాడు. ఏంటే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడే తోవేసా. ఇంకోసారి వచ్చావనుకో ఏటి మధ్యలో తోవేస్తా. ఏమనుకున్నావు నువ్వు నీ అవతారం. సురేష్ లొకేషన్ ఆసమ్. అందుకే కదా సార్ ఇప్పుడు తీసుకొస్తున్నా. వీళ్ళేంటి ఇక్కడ? గురుబాబాకి జై. ఈ ప్రొడ్యూసర్ కి బాలరాజుతో లింకులు ఉన్నాయి కదా. నమస్తే ప్రొడ్యూసర్ గారు. ఏ నొకరాజు బాగున్నా? ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? ఏ చిన్న పని నుండి వచ్చాం.
అయ్యగారు వస్తున్నారా? ఆయన ఇప్పుడు రావట్లేదు. అలాగా? వీడోడు బుడుబుక్కులోలా ఉన్నాడు. మన అయ్యగారికి కావాల్సిన వ్యక్తిరా బాబు. అయ్యో తప్పైపోయిందండి. సార్ రండి సార్, నువ్వు ముందు పద. బోర్డుది రండి రండి సార్, మీరు ఇలా రండి, ఇలా కూర్చో. జాగ్రత్త. ఈ జలగండ ఒకటి ఇచ్చింది నా కర్మకి. ఈ ప్రొడ్యూసర్కి జలగండమా? ఒరే బాబు మెల్లిగా తీసుకెళ్ళరా బాబా. డుర్రు బాబా. ఓహో, ఈ ప్రొడ్యూసర్ ఆ డుర్రు బాబా భక్తుడు కదా. ఒరే దయానందు, బా చెప్పురా. చిన్న హెల్ప్ చేసి పెట్టరా. చెప్పు ఏందో. ఆ మొబైల్లో సన్నీలి అంది రాగిని MMS2 వీడియో ఉంది, ఆన్ చేసి పెట్టరా. అది చూస్తూ అయినా గడిపేస్తాను. నువ్వే ఓపెన్ చేసుకోవచ్చుగా. నా చేతులు లేవట్లేదురా, చేసి పెట్టరా, పుణ్యం ఉంటుంది. కొంచెం వెనక పెట్టరా, బాత్రూమ్ సీన్ వెళ్ళిపోయినట్టుంది. ఇది చూస్తుంటే నా అవయవాల్లో కదలికి వస్తుందిరా. ఇది పాన్ స్టార్ కాదురా బాబు, ఫిజియోథెరపీ స్టార్. దీర్ఘ డైరెక్టరు. ఒరే దీరా, దీరా, చూసావారా ఎలా నిలబడగలిగాను? ఇది నా పల్లి రెడ్ బుల్లు. దీరా, నమస్కారం అండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ని. మీరు తీసిన రాత్రంగీల సినిమా ఎన్నిసార్లు చూసారో నాకే తెలీదు. అది చూసినప్పుడల్లా నాకు ఎక్కడో కదులుతుంది గుండెల్లో. సార్ మీరు సడన్ గా డైరెక్టర్ గారికి నీ ఐడియా అదేనయ్యా. స్క్రిప్ట్ నువ్వు చేస్తున్న వర్క్ సర్ప్రైజ్డ్, బాగా నచ్చేసింది. అందుకే దగ్గరుండి అబ్జర్వ్ చేయడానికి వచ్చారు. సార్ అది Where is Daya? రే దయా. హాయ్ దయా, నువ్వు బాగా చేసావు. కీప్ ఇట్ అప్. మీరు కూడా డైరెక్షన్ మస్తుగా చేస్తుర్రు, మీకు కూడా కీప్ ఇట్ అప్. బాగా చేస్తున్నాడు కదా. వాష్రూమ్ ఎక్కడ సురేష్? నేను చూపిస్తాను. ఏంటి సార్ ఈయన ఇక్కడ తీసుకొచ్చారు? నా కర్మ అయ్యా కర్మ. ఏ జన్మలో ఏం పాపం చేశానో గానీ నీ రూపంలో పట్టి పీడిస్తుంది. ఆ డైరెక్టర్ గాడేమో వాడు చెప్పిందే చెయ్యాలంటాడు. ఆ బాలరాజు గాడేమో తేడా వస్తే చంపేస్తానంటాడు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు అసలు అర్థం కావట్లేదే. అసలు ఇప్పుడు ఏం చేద్దాం అంటారు సార్? ఇప్పుడు ఏం చేసే పొజిషన్లో లేవు నాయన. వాడు ఏం చెప్తే చెయ్యాలి. ఇదిగో వస్తున్నాడు. అర్థమైందిగా? ఏం సురేష్, రిహార్సల్స్ రెడీనా? అంతా రెడీ సార్. ఓకే. హే జ్వాల. హాయ్ సార్. హాయ్. డ్రామా సీన్లో నీ పర్ఫార్మెన్స్ సూపర్. ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సార్. బై ద వే, ఇప్పుడు రిహార్సల్ చూద్దాం అనుకుంటున్నా. ఆర్ యూ గైస్ రెడీ? యా రెడీ సార్. ఓకే. ఇదే అత్తారిల్లు బెడ్రూమ్ సార్. రండి సార్. సి సురేష్ సార్, ఈ కథలను ప్రొడ్యూసర్, ఆ అమ్మాయి హీరోయిన్. ఈమెగా? అయితే నీకు ఇచ్చిన డేట్స్లో షూట్కి రాకుండా ఆమె బాయ్ ఫ్రెండ్తో కలిసి ఫామ్ హౌస్లో డ్రామాలు ఆడుతుంది. బాయ్ ఫ్రెండ్తో తన సినిమాలో హీరోయిన్ని అనుభవించకుండా ఉండలేని ప్రొడ్యూసర్ ఆమెను వెతుకుంటూ ఫామ్ హౌస్కి వస్తాడు. అది కనిపెట్టిన హీరోయిన్ ప్రొడ్యూసర్ని కూల్ చేయడానికి ఈ రూమ్కి తీసుకొచ్చి అతన్ని రొమాన్స్లోకి దించిపోయే సమయానికి ఆ అమ్మాయికి దయ్యం ఆవహించి నిన్ను కుమ్మేస్తుంది. అదే సీన్. రెడీయా? ఓకే సార్. జ్వాల రెడీయా? రెడీ సార్. ఇద్దరు బయట వెళ్ళి లోపలికి రావాలి. అలాగే సార్. రెడీ? యాక్షన్. రొమాంటిక్ మోడ్. బట్లపై సురేష్. ఇప్పుడు సార్. కమాన్. నిజంగా కొట్టేస్తాను సార్. వెరీ గుడ్ సురేష్, బాగా చేస్తున్నావు. కీప్ ఇట్ అప్. కంటిన్యూ.
జ్వాల ఇంకొంచెం ఫోర్స్. జ్వాల సార్ కంటిన్యూ అయ్యింది సార్, కట్ చెప్పండి సార్. అవును కంటిన్యూ. బాబా బాబా కట్ చెప్పండి సార్, కొట్టి చంపేస్తుంది. కట్ చెప్పండి సార్. డైలాగ్ అది కాదు సురేష్. నీ డైలాగ్ వదలను, నీ సినిమా వదలను, నీ యాక్టింగ్ వదలను, కొట్టి చంపేస్తుంది సార్. కట్ చెప్పండి బాబు. యా దట్ ఈస్ కరెక్ట్. కంటిన్యూ రన్. జ్వాలనైనా సెట్ చేస్తే బాగుండు. జ్వాల డార్లింగ్ వచ్చేసావా? చెప్పరా బాబు, వచ్చేస్తాను. ముందే నాకు జరగడం ఉంది తల్లి. అమ్మా బాబు నన్ను ఏం చేయకమ్మా, వద్దా చూడకమ్మా. కష్టపడి సార్, దానికి దెయ్యం పట్టినట్టుంది, చంపేస్తుంది సార్. కష్టపడి సార్, మీకు నడపడతా. అమ్మా 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 వచ్చేస్తాను. వద్దు వద్దు, నేనేసి నీ అమ్మకి పోనా కష్టపడా చంపేసానట్టు. గుడ్ డైలాగ్. నోటీస్. సూపర్. కంటిన్యూ కంటిన్యూ. Mind blowing জ্বালা. Cut. Super. Mind blowing. Keep it up. సురేష్ చాలా బాగా చేసావు. అవుట్ స్టాండింగ్. ఏమనందరు ఇద్దరు చాలా బాగా చేశారు కదా. నీకు తనరా బాబు. గుడ్ జాబ్ జ్వాల. బట్ నెక్స్ట్ సీన్లో ఇంకా బాగా చేయాలి. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చేసావు. ఇలానే చేస్తే మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. కర్మ కర్మ. ఏం సురేష్ పోగొడుతుందే పాగల్లా చేస్తున్నావు? నేను చెప్పేది వెళ్ళండి సార్, పాగలు కాదు. ఇక్కడ దెయ్యం ఉంది. ఈ లొకేషన్ షిఫ్ట్ చేసి వేరే చోట పెట్టించారు సార్, లేదా అందరినీ చెప్పేస్తుంది. సి సురేష్, ఈ దేవుళ్ళు దయాలు అంతా ట్రాష్. మనిషి క్యాష్ చేసుకోవడానికి క్రియేట్ చేసింది. కొందరు దేవుడితో డబ్బులు సంపాదిస్తుంటే నేను దయ్యంతో సంపాదిస్తున్నా. ఒకవేళ నువ్వు చెప్పినట్టే ఇక్కడ దయ్యం ఉంటే తీసుకురా, దాన్ని హీరోకి పెట్టి నీకు ఫ్రీగా సినిమా చేస్తా. ఈ కథను ఈ ఆర్టిస్టులతో ఇక్కడ షూట్ చేస్తా, అది ఫిక్స్. ఉంటావు సార్, నువ్వు పర్వాయా. ఇదిగో రణధీరు, ఈ నా గురించి ఏమనుకుంటున్నాడా? దేవుడు లేదంటాడు, దెయ్యము లేదంటాడు. అసలు ఈడు ఎలా పుట్టాడు అనుకుంటున్నాడా? వీడికి నేను ఫ్రీగా దెయ్యం తెచ్చివ్వాలట. ఈ నాకేదో ఫ్రీగా చేసేస్తాడట సినిమా. నీకెందులు జస్ట్ మిస్ చచ్చిపోయాడు సార్. ఊరుకోండి సార్. వాడు మార్కెట్ కానీ ఇక్కడ దెయ్యం. అదే నాకు అర్థం కావట్లేదు సార్. మొన్న అప్పారావు చనిపోయినట్టు టీవీలో న్యూస్ వచ్చింది. వాడు ఎక్కడికో వెళ్ళాడని చెప్పావు. అదే తెలియదు సార్. అక్కడ బాత్రూంలోకి వెళ్తూ చివరిసారి కనిపించడమే. అంటే వాడే ఇక్కడ దెయ్యమై తిరుగుతున్నాడు అనమాట. నువ్వు ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూడరా. నువ్వు ఏం చెప్పినా ఎర్రోడు ఎట్టాడరా, లేకపోతే అందరూ ఇక్కడ చేస్తారా. ఏదో ఒకటి చేయరా. సార్ మీరు అలా అనకండి సార్. మనం పని అవ్వకుండా వెళ్తే ఆ బాలరాజు కూడా మా ఫ్యామిలీని చంపేస్తాడు. ఇక్కడ నీతో పాటు ఎంతమంది చచ్చేటట్లుంటే నువ్వు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తావేట్రా? లేదు సార్, నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా వల్ల వాళ్ళకి ఏం కాకూడదు. ఇంకా రణదీప్, నాది నేను చూసుకుంటా, మీ దారి మీరు చూసుకోండి. మీరు ఇలా మధ్యలో వెళ్ళిపోతే డైరెక్టర్ గారు సీరియస్ అవుతారు. సీరియస్ అవుతాడా?
బతుకుంటే 4 భూత సినిమాలైనా తీసుకుని బతుకుతా. సార్ వీడి పిచ్చాను. బాబా డుర్రు బాబా, నువ్వే కాపాడాలి బాబా. క్రియేటివ్ డైరెక్టర్ జయదేవ్ ఎంట్రీ ఇచ్చే టైం ఇది. బాబా వాళ్ళ శిష్యుని పంపించినట్టున్నారు. బాబా రండి బాబా. బాబా అటు చూడు. లోకరాజు బాబా తీసుకురారా. ఓకే ఓకే త్వరగా తీసుకురారా. శిష్య వస్తున్నా. బాబా బాబా రా బాబా, త్వరగా రండి బాబా, నన్ను రక్షించండి బాబా. భయపడకు, గురువు గారు నిన్ను రక్షించడానికే పంపించారు. బాబా రండి బాబా, వెళ్ళిపోదాం బాబా. ఎక్కడికి వెళ్ళిపోదాం బాబా? బయటికి వెళ్ళిపోదాం బాబా. ఎక్కడికయ్యా? ఇక్కడ పెద్ద దెయ్యం ఉంది బాబా. ఎవరా దయ్యం? చూద్దాం పా. నన్ను కరుణించారు, ఇంక నువ్వు నన్నేం చేయలేవు. దయచేయండి బాబా. సార్ మీరు వెళ్ళిపోతా అన్నారు. వచ్చేసాగా, బాబాతో వచ్చా. బాబా అదేనయ్యా, ఇక్కడ దెయ్యం ఉంది, అక్కడ మా స్వామీజీ ఉన్నారు, వీరు వారి శిష్యులు. మొక్కుకో బాబా. వంగండి బాబా. నమస్కారం. అలా కాదయ్యా బాబా, వంగండి. ఇదిగో ఇలా. బాబా ఇతను రణధీర్, రైటర్ కమ్ హీరో. మన పెద్ద స్వామీజీ చెప్పినట్లే ఇతని పేరులో కూడా ముందు వాట్స్ హ్యాపెనింగ్. ఇతను మన డైరెక్టర్ గారు ఆర్కేవి. రాధాకృష్ణ వాసిరెడ్డి. సురేష్ అసలు ఈయన గురించి చెప్పాలంటే అసలేంటి న్యూసెన్స్. చిల్లరించి పంపించే. రైటర్ గారు ఈ బాబా క్యారెక్టర్ ఉంటే మన సినిమా అదిరిపోతుందని చెప్పారు. మన స్క్రిప్ట్ కోసం అన్ని ఇలా కలిసి వస్తున్నాయి సార్. ఈ క్యారెక్టర్ కనుక మన సినిమాలో ఉంటే మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. నా సినిమాలో స్వామీజీలు సన్యాసులు ఉండరని నీకు తెలుసు కదా సార్. ఇప్పటిదాకా లేదనే మన రైటర్ గారు మన కాన్సెప్ట్ లో కొత్త థాట్ ఇచ్చారు. మీతో చెప్పి ఒప్పిస్తానంటేనే ఒరిజినల్ స్వామినే రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం. అబ్బా రణధీర్, డూ యూ థింక్ ఇట్స్ రియలీ గోనా వర్క్ అవుట్? ఎస్ సార్, ఐ థింక్ సో. ఈ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేద్దాం? ఏం లేదు సార్, వీరికి మన స్క్రిప్ట్ చెప్పి ఆయన సీన్స్ ఆయన్నే డెవలప్ చేసుకోమని చెప్దాం. ఒకవేళ మనకి నచ్చితే మన స్క్రిప్ట్లో ఇంక్లూడ్ చేద్దాం. యా ఫెంటాస్టిక్, ఈ ఐడియా బాగుంది. కానీ ఈ క్యారెక్టర్ని నేను బాగా అబ్జర్వ్ చేయాలి. చేసుకోండి, ఎంతైనా అబ్జర్వ్ చేసుకోండి. మీ మంచి కోసమే నేను ఇక్కడికి వచ్చాను. డైరెక్టర్ గారు మీరు స్వామీజీ ఆశీర్వాదం తీసుకోండి. అయ్యా మీరు ఆశీర్వదించండి. మీరు వంగండి బాబా. దుబం బం బం బమలహరి. అలాగే డైరెక్టర్ గారు మీరు పుచ్చుకోండి. అగుడం బగుడం నా చేత దండం, అగుడం బగుడం నా చేత దండం, అగుడం బగుడం నీకు ఉంది గండం. ఫెంటాస్టిక్. నువ్వు నీ పెర్ఫార్మెన్స్ గాడు చూడు. దండం అగుడం బగుడం నెమలికి దండం, అగుడం బగుడం నీకుంది గండం, నా చేత దండం చేత దండం. నాకెరికేరా భయ్. దయగడు గొయ్యి చూస్తే డ్రామా విషయం తెలిసిపోతుంది. నువ్వు పక్కకు తీసుకెళ్ళవా? తీసుకెళ్ళి. లేదయ్యా నువ్వు ట్రా. ఉండరా భయ్, వాళ్ళ విషయాలు చూడండి. ఇదంతా డ్రామా రా, నువ్వేం పట్టించుకోకు. అరుంధతి కాంచనా, కాంచనా 1, కాంచనా 2, చంద్రముఖి, చంద్రకళ, గీతాంజలి అన్నిటినీ తరిమి కొట్టింది నేనే. దుబం బం నేనే. దుబం బం బం 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 బమ్లేరి. సార్ ఆ ఉంగరం నా తీర్గడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం కొన్నది. అంటే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కాదయా, జ్వాల చేతి చూశాను. అంటే జ్వాలే తీర్గడు లవర్ అన్నమాట. సార్ ఈ విషయం తీర్గడికి చెప్పాలి సార్. సార్ నా మాట వినండి సార్. పారిపోండి. నువ్వు రావయ్యా. పిలుస్తున్నాడు రా. ఏం లేదురా బాబా. బాబా
ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? చంపేస్తా. థ్యాంక్ యూ సార్. నోట్ దిస్. బాప్ రే బాప్, ఏమన్నా పెర్ఫార్మెన్స్ చేస్తుర్రా మీరు? కీప్ ఇట్ అప్. ఏం చేస్తున్నావు? పెర్ఫార్మెన్స్ చూడండి. అరే అరే ఏమైందిరా? ఏంటిదంతా? డైరెక్టర్ గారి కోసం పర్ఫార్మెన్స్ బాగా చేయాలని. థ్యాంక్స్. బాయ్. అవును, ఆ గొయ్యి దగ్గర చెయ్యి చూసి భయపడి పారిపోదాం ఉన్నారండి బాబా. అది సినిమా కోసం యాక్టింగ్ చేస్తా. మీ డైరెక్టర్ని మేనేజ్ చేయాలి కదా, బాగా సంతోషించాడు కదా. ఓహో అవును, ఆ గొయ్యిలోకి బాడీ ఎలా వచ్చింది? ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు పూడ్చిపెట్టిందంతా డ్రామా కదా. ఎవరు పూడ్చింది? అదే మీ బ్యాచే, రణధీర్ వాళ్ళు. అవును బాబా, అది డ్రామానే కదా. మరి నేను చెప్పిందే నాకు చెప్తావేంట్రా మగడా? చాలా అలా ఎలా? నన్ను తినకు, నేను చెప్పేది విను. ఇదేంటో తెలుసా? సీక్రెట్ కెమెరా. ఈ సీక్రెట్ కెమెరాలో నేను వచ్చిన దగ్గర నుంచి అంతా రికార్డ్ అయి ఉంది. ఇప్పుడు చూపిస్తాను. ఇందులో ఏమేమి ఉందో చూద్దామా. ఏంటి బాబా, ఎలా చనిపోయింది బాబా? నాకు భయంగా ఉంది బాబా, ఏదో ఒకటి చేయండి బాబా. ఇదిగో, అస్సలు భయం లేదు. అసలు నేనంటే ఎవరు అనుకున్నావు? దెయ్యాలకి నేనంటే హడల్. ఈ తొక్కలో దెయ్యం అంటే నాకు లెక్క అనుకున్నావా? అసలు దెయ్యాలకి తెల్లగా ఉంటాయి తెలుసా కళ్ళు? దీనికి అలా లేవు, పిల్ల దెయ్యం. దెయ్యానికి తెల్లగా ఉంటే కళ్ళు, దాని జుట్టు పట్టుకుని నేను ఒకసారి తిప్పి ఇక తిప్పి ఇక తిప్పి 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 తవ్వి మన నేల కొట్టే అంతే. అసలు దెయ్యాలకి నేను మంత్రాలు కూడా చెప్పక్కర్లేదు. జస్ట్ గ్యాస్ తో మాయం చేస్తానా సంగతి నీకు తెలీదు. చూపిమంటావా? సార్ సార్ బాబా, మీ డుర్రు బాబా, నా డుర్రు బాబా, నా డర్రును పోగొట్టాయి బాబా. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు సార్. ఈ డైరెక్టర్ ఒకడు అస్తమాడు చంపేస్తున్నాడు బాబా. తప్పదు పద. రే కృష్ణమూర్తి, రారా రారా. మాట్లాడక. అందరూ ఈ సీన్ జాగ్రత్తగా వినండి. మనందరం డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ అత్తారింటికి వచ్చి కలుసుకున్నాం. అయితే తప్పనిసరి పరిస్థితిలో ఇక్కడి డ్రామాలో భాగంగా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడాల్సి వచ్చి గేమ్ మొదలు పెడతాం. కొందరు ఇక్కడ దెయ్యం ఉందని భయపడుతూ ఉంటారు. ఇక్కడ నిజంగానే దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం మనలో ఒకరు. ఆ విషయం కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అయితే ఈ ఆటలో చివరిగా దొరకని వాళ్ళు విన్ అవుతారు. కానీ డైరెక్టర్ గారి కాన్సెప్ట్ ప్రకారం లాస్ట్లో మిగిలిన వాళ్ళు అవుట్. అలా అవుట్ అయిన వాళ్ళు నిజంగానే చనిపోతారు. చచ్చిపోర్రా, గాడో ప్రొడ్యూసరు, నువ్వు సినిమా యాక్టర్. మీరు రియల్ గా ఆడితే డైరెక్టర్ గారు చూస్తానంటున్నారు. నన్ను మీరే కాపాడాలి బాబా. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మంత్రం చెప్పండి బాబా. మంత్రం సరేదా? దా. నీది నల్లగుడ్డ, నీది నల్లగుడ్డ, నాది తెల్లగుడ్డ. నీది నల్లగుడ్డ, నాది తెల్లగుడ్డ. నల్లగుడ్డ, నా తెల్లగుడ్డ, నీ నల్లగుడ్డ. కృష్ణమూర్తి బాగా ఈ మంత్రం నాది బాబా, నాకు చెప్పారు. మంత్రం ఎవరైనా చెప్పొచ్చు కదా స్వామి, ఏమంటారు? అందరూ చెప్పు బాబా, నాదని చెప్పు బాబా. అంతే అంతే. నాది నల్లగుడ్డ, నీది తెల్లగుడ్డ. బాగుందా బాబా? 3 సార్లు దీన్ని తప్పుగా చెప్పావా, 3ఓసారికి చాలా ప్రమాదం బాబా. ఇంత ఈజీగా ఉంది కదా, నెవర్ తప్పు పలకరు బాబా. డైరెక్టర్ గారు ఫస్ట్ జ్వాలతో స్టార్ట్ చేద్దామండి. సార్ ఏమిటి సార్? జ్వాల, మీరు కౌంటింగ్ చేయండి. నీది నల్లగుడ్డ, నాది తెల్లగుడ్డ. 5, 6, 7, 8, 9, 10.
Come on, continue. బయటికి వెళ్ళొద్దురా, నా మాట విను. బయటికి వెళ్తే చంపేస్తుందిరా. వద్దురా, నేను చెప్పేది విను. వద్దురా బాబు. ఏంది నీ డ్రామాలు? చిన్న టైగర్ దయానంద్ ఇక్కడ. దమ్ముంటే కొట్టు, నన్ను కొట్టవా? కొట్టు. తెల్లగుట్ట నీతో నల్లగుట్ట లేరా, నీతో నల్లగుట్ట ప్రామిస్. నీదే తెల్లగుట్ట నాదే నల్లగుట్ట, 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 నీదే తెల్లగుట్ట. అన్నీ కొడతాదిరా అది. డ్రామాలు ఆడుతుంది. దాని అంతు చూస్తారా? డైరెక్టర్ గా నిన్ను ఇచ్చిపెట్టారా? నీ అంతు చూస్తారా? అయ్యా ఏంద్రా నువ్వు ఇట్లా ఏంద్రా? ఏ డైరెక్టర్ గా ప్లీజ్ చచ్చిపోతా. నీది నల్లగుడ్డ నాది తెల్లగుడ్డ, నీది నల్లగుడ్డ నాది తెల్లగుడ్డ, నీది నల్లగుడ్డ నాది తెల్లగుడ్డ. బాబాయ్ మళ్ళీ తప్పలు కేసాను. బాబాయ్ రెండోసారి కూడా తప్పలు కేసానంటే నీది నల్లగుడ్డ నాది తెల్ల. బాబాయ్ మళ్ళీ తప్పలు కేసాను. 2 సార్లు తప్పులు కేసాను. తిరుపతిలో ఏంటి? Jwala, you are superb. Thank you, sir. Continue like this. There, not this. Good work. Keep it up. ఏమైంది? ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? అప్పారావు తీసుకొస్తానని చెప్పి బయటకు వెళ్ళారు. అప్పారావు తీసుకురావడం ఏంటి? రా. రాష్ట్రం సాధిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ప్రొడ్యూసర్ నిజంగానే అప్పారావుని తీసుకురావడానికి వెళ్ళాడా? నాకేం తెలుసు, అలా అని చెప్పాడంతే. నిజమా? అయినా నీ డౌట్ ఏంటి ధీర్? ఎందుకు అలా టెన్షన్గా ఉన్నావు? లేదు, అప్పారావు లాగానే ప్రొడ్యూసర్ కూడా చనిపోయాడేమోనని నా డౌట్. ఎవరెప్పుడు ఎలా పోతారో ఎవరికి తెలుసు? ఈ క్షణమే నాకు ఏమైనా జరిగి నేను పోవచ్చు. చావు చెప్పి రాదు కదా. ఏంటా పిచ్చి మాటలు? అసలే మన ప్రొడ్యూసర్ చనిపోయాడేమో అని టెన్షన్లో నేనుంటే. వీడు కాకపోతే ఇంకొకడు. డైరెక్టర్ గారైనా ఓన్గా ప్రొడ్యూస్ చేసేస్తారు, లేదంటే ఇంకొకడు. అయితే అతనేమయ్యాడు పట్టించుకోకుండా వదిలేమంటావా? అసలు నువ్వు మనిషివేనా? అది కాదురా, కళ్ళ ముందే అప్పారావు చనిపోయాడు. ఈయనకు కూడా ఏమైనా అయిందేమో అని టెన్షన్లో ఉన్నాను, అందుకే అలా మాట్లాడా. సారీరా బుజ్జి, సారీరా. నాకన్నా వీళ్ళంతా ఎక్కువయ్యారు కదా నీకు. నువ్వు నా ప్రాణం. నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను. వీళ్ళెవ్వరూ లేకపోయినా, ఈ సినిమా లేకపోయినా నువ్వు కావాలి. ఐ లవ్ యూ రా. తాయత్తు కట్టుకో. ఒక ఆత్మ నిన్ను వెంటాడుతుంది. దాన్ని వెంటనే అంతం చేయకపోతే నిన్ను చంపేస్తుంది. పదా. ఈరోజు ఉదయం కోస్తాంధ్రలోని సముద్ర తీరంలో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత బర్ల సురేష్ మృతదేహం మత్స్యకారులకి కనిపించింది. అయితే వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ విషయాన్ని తెలపడం. ప్రొడ్యూసర్ చచ్చిపోయాడు. రాసన వేస్తున్నాడా? అంత క్లియర్ గా కనబడుతుంటారు.
బాబా బాబా ఏమిటి బాబా ఏమిటిదంతా? అరే మందుందా? తీర్థమా? ఒక నిమిషం ఉండండి. తెచ్చినవాడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ నేనేనా ఏంటి? ఏమిటి బాబా ఏమిటిదంతా? రక్షించడానికని వచ్చారు. ప్రొడ్యూసర్కి అక్కడ అంతా జరిగితే అదేం పట్టించుకోకుండా ఏమిటి దరిద్రం? సెట్ అయిందా? బాగుంది కదా? రారా కూర్చో. ఇవ్వండి. రే నేను బాబాని కాదు బొక్కని కాదురా. ఇక్కడి నుంచి బయటపడే మార్గం చెప్పరా ప్లీజ్. ఏమిటి మీరు బాబా కాదు బొక్క కూడా కాదా? మరి బొమ్మని అంత హడావిడి చేశారు? అన్నట్టు అప్పారావును ప్రొడ్యూసర్ను చంపింది జ్వాలేనా? కన్ఫర్మ్ రా. మరి ఒక నిమిషం, మంచికి ఏమైనా ఉందా? ఒకసారి లేవండి. ఏంటది? పచ్చడి పచ్చడి. పచ్చడే. జ్వాలం చంపింది ఎవరంటారు? అరే నేను బయట నుంచి వచ్చిన వాడిని, మీరు మొదటి నుంచి ఇక్కడే ఉన్నారు కదా, మీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా? అప్పారావుని ప్రొడ్యూసర్ని చంపిందంటే ఆవిడ హత్యకి వీళ్ళకి ఏదో లింక్ ఉందనుకుంటా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదేమిటి అంటే దెయ్యాలకి ఎథిక్స్ అవి ఉండవు. ఆ క్షణంలో కోపం వస్తే ఏం చేస్తాయో వాటికి తెలీదు. ఈ విషయం మీకు ఎలా తెలుసు? ఎగ్జార్సిస్ట్ అనే ఇంగ్లీష్ సినిమాలో చూసా. అయితే మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలంటే ఈ విషయాన్ని ఆ దీర్ఘడికి చెప్పేద్దామా? అరే దానివల్ల ఏం ప్రయోజనం రా? ఇప్పుడు ఆ కప్పెట్టిన బాడీని బయటికి తీసి తగలేస్తే అప్పుడేమన్నా ఉపయోగం ఉంటుంది. అయితే ఓ పని చేద్దాం, ఈ పాతి పెట్టే మహత్కార్యాన్ని ఆ దీర్ఘడికి ఒప్పచెప్పేద్దామా? అబ్బా ఆ పని చేయరా, నీ డాష్ దాన్ని తీసుకో. ఏంట్రా రణ్వీర్ నుండి విడదీయడానికి నా బాడీని కాల్ చేస్తారా? ఆత్మ సాధిస్తుందని నీ మీద ఏంట్రా ఏంటిలా కొట్టుకుంటున్నారు? రే మేము కొట్టుకోలేదురా, ఆవిడే కొట్టింది. ఆవిడెవరు? జ్వాలరా. జ్వాల కొట్టడం ఏంట్రా? తన నా రూమ్ లో ఉంది. జ్వాల మనిషి కాదురా, దెయ్యం. ఒకసారి టీవీ చూడు, ఆ ప్రొడ్యూసర్ని చంపింది జ్వాలేరా. అంతేకాదు ఆ అప్పారావుని చంపింది కూడా జ్వాలే అనుకుంటా. కావాలంటే గొయ్యిలో శవం ఉంది, చూపిస్తా పద. పదరా. అబ్బా ఏం చేస్తురా ఒక్కొక్కరు యాక్టింగ్లు, న్యాచురల్ డ్రామాలు. ఏంట్రా వాళ్ళు ఏం చెప్తున్నారు? నువ్వు దెయ్యాను అంటున్నారు, వాళ్ళు కొట్టావంటున్నారు. అది అబద్ధం కదా? వాళ్ళు చెప్తుంది నిజమే. ఏంట్రా తను అలా మాట్లాడుతుంది? ఇదంతా అబద్ధం అని చెప్పు జ్వాల, చెప్పు చెప్పు జ్వాల,
జ్వాల జ్వాల ఏంట్రా జ్వాలకి ఏమైందిరా? జ్వాల చనిపోయిందిరా. ఆ రోజు మన డ్రామా కోసం తీసిన కొయ్యలో జ్వాల శవం నిజంగానే ఉంది. కావాలంటే అక్కడ చూడుగాను రా. జ్వాల జ్వాల ఏంట్రా ఇదంతా? ఏంట్రా జ్వాల జ్వాల చచ్చిపోవడం ఏంట్రా? రణ్వీర్ అయ్యో అది లేకుండా నేను బతకలేను. ఇది డ్రామా కాదా? జ్వాల నిజంగానే చచ్చిపోయింది. ఒక్కసారి వదిలే జ్వాల జ్వాల ఏంట్రా ఇది? ఆ దయగాన్ని మోసం చేయడం వల్ల జరిగింది దాంతో. అయినా మేము అది కావాలని చేయలేదురా. తగిన శాస్తే జరిగింది. జ్వాల లేకుండా నేను బతకలేదురా. జ్వాల ఏంటి ఇలా చేసావు? నాతో ఉంటానని చెప్పేసి ఇలా వెళ్ళిపోయావేంటి? నువ్వు లేకుండా నేను బతకలేను జ్వాల. జ్వాల నువ్వు లేకుండా నన్ను ఎలా బతకమంటావు? నేను కూడా నీతో వచ్చేస్తాను. నన్ను కూడా తీసుకెళ్ళిపో. ధీర్ చాలు, ఏడ్చింది చాలు. నువ్వు ఏడుస్తూ నన్ను ఏడిపించుకో. ఏడ్చి ఏడ్చి అలసిపోయాను. ఇప్పటికీ చనిపోయిందాన్ని ఇంకా చంపు. నా వల్ల కాదు. ఇక నుండి నీ సంతోషమే నా సంతోషం. నేను నీకు మాట ఇచ్చినట్టే ఎప్పుడు నీతోనే ఉంటా. అది నిజం. నువ్వు పెద్ద స్టార్ కాడు నేను చూడాలి. నువ్వు బ్రతికే ఉండాలి. అసలు ఎలా జరిగింది? ఎవరు చేశారు ఇదంతా? మనం దయను భయపెట్టిన రోజు అర్ధరాత్రి 12 గంటలకు అప్పారావు వచ్చి డోర్ కొట్టి ప్రొడ్యూసర్ పిలుస్తున్నాడని చెప్పాడు. మీరెవరూ కనిపించలేదు. నేను వెళ్ళక తప్పలేదు. ఈ టైంలో పిలిచారేంటి సార్? నా కోసమే. పొద్దుగాల దయగాన్ని మస్తు భయపెట్టినావంట. దా కూసో, మందేద్దాం. ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడదాం సార్. నీ హీరోయిన్ నాకే ఎదురు చెప్తాంది. ఆయన కొట్టకండి సార్, నేను కూర్చుంటాను. కూసో. దానికి మందు పోయి. అలాగే సార్. నాకు అలవాట్లేదు సార్. నువ్వు తాగమ్మా, నీకు దండం పెడతా. చంపకు, తాగుతుంది. తాగు. చూడమ్మా, ఈ రాత్రికి అయ్యగారికి కొద్దిగా కోఆపరేట్ చేయి, నన్ను బతికించు. సార్ నేను అలాంటి అమ్మాయిని కాదు. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. అయ్యా, అసలు ఏం అరిగిపోతుందని, ఏం కరిగిపోతుందని చూడు. దేవుడు కొందరికి కొన్ని అదనంగా ఇస్తాడు. ఎందుకో తెలుసా? వాటిని వాడుకుని ఎదిగిపోమని. అసలు ఆ దేవుడు నీకు ఇచ్చిన అందానికి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలి. కానీ ఇలా చిన్న చితకా వాడని పట్టుకుని వేలాడుతున్నావు. దరిద్రుడిగా పుట్టడం తప్పు కాదు, కానీ దరిద్రుడిగా చావడం తప్పు అన్నాడు ఓ పెద్ద ఆయన, తెలుసా? మేము కూడా ఎన్నో మొగ్గలు వేసి 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 ఈ స్టేజ్కి వచ్చాం, తెలుసా? అయ్యా కానివ్వండి. ఇంకా పిలో పిలవ్వే. నువ్వెంత పిలిచినా ఆడు రాడు. ఆడు కాదు కదా, ఇంకెవ్వడ్రాడు. ఎందుకంటే ఆడు తిన్న తిండిలో మత్తు కలిపిన. నువ్విప్పుడు ఒప్పుకుంటే ఆడు పొద్దున్నేస్తాడు. లేదంటే
వద్దు వద్దు సార్, వాళ్ళు ఏం చేయొద్దు ప్లీజ్. అయితే నేను చెప్పినట్టు చేయి. నేనేం చేయాలో చెప్పండి సార్, చేస్తాను ప్లీజ్. నువ్వు మస్తు డాన్సర్ వట కదా, నా కోసం డాన్స్ చేయి. చెయ్యి. but you're never gonna get it तेरे हाथ कभी ना आने माने ना माने कोई दुनिया ये सारी मेरे इश्क की है दीवानी ఏదో మిస్ అయింది. తీసేయ్, టాప్ తీసేయ్. తీసేయ్, తీసేయ్. ఇంకొంచెం చేంజ్ చేద్దాం. మొత్తం తీసేయ్. వెళ్ళిపోతాను సార్ ప్లీజ్. లేదంటే ఆడిని లేపేస్తా. వద్దు సార్, చేస్తాను. but you're never gonna get it तेरे हाथ कभी ना आने शीला की जापानी I'm too sexy for you मैं तेरे हाथ ना आने ఒరే అప్పిగా మన వీరుడు వచ్చి పోటుగాడు రోయ్. అప్పారావు. అయ్యా చెప్పండి. అది కొనపానాలతో ఉంది. సంపి నిన్న తీసిన గుంతల వాది పెట్టుకో. మంచిదే రే, అయ్యా ఆ కెమెరాలో ఉన్న చిప్ తీయించి ఎడిటింగ్ చేయించు. దీని మర్డర్కి కారణం ఆ రామానంద్ కొడుకు దయానంద్ అని క్రియేట్ చేయాలి. అర్థమైంది కదా? అర్థమైంది. ఓ అట్టనే పాప బాగా కోఆపరేట్ చేసినట్టుందండి. సౌండ్ వచ్చిందండి. లూసి అని వారణమే వస్తుందండి. ట్రైన్ ఏమైనా వేస్తారా?
Doing well. Continue. Perfect. దయా, కర్మఫలం అనుభవించాను. అమాయకుడితో ఆడబోయిన డ్రామాలో నేను బలయ్యాను. నన్ను క్షమించు. ఇకపై పెళ్ళంటే భయపడకు, నీకండగా నేనుంటాను. ధైర్యంగా పెళ్లి చేసుకొని అమ్మా నాన్నల్ని సంతోషంగా ఉంచు. అట్లనే జ్వాల, నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకొని మా అమ్మ నాయనని సంతోషంగా ఉంచుతా. నీ సంగతి ఏంటి? మీరు మా దీర్ఘాళ్ళు అవ్వరని తెలియక అలా తప్పుగా బిహేవ్ చేశాను. నా పెళ్లి గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఇలాంటి అల్లరి మానుకుంటావా? ఇంక ఇలాంటివి ఏం చేయనమ్మా, బుద్ధి వచ్చింది. నీకు మంచి అమ్మాయితో పెళ్ళయ్యేలా నేను చేస్తాను. బాధపడు. పెళ్ళంటే సిగ్గేసేస్తుందిరా. మరి నా సంగతి? మీకు కావాల్సిన వీడియో ఫుటేజ్ నేను ఇస్తాను. 70mm రేంజ్లో మీ బాస్కి సినిమా చూపించి ప్రమోషన్ కొట్టేయండి. థ్యాంక్ యూ. చాలమ్మా, చాలు. You guys are superb. Continue.